శర్మ గారు నమస్కారం. నమస్కారం. శర్మ గారు, మార్చి 29 ఈ మార్చి 29 2025 షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడబోతోంది. అసలు ఏ గ్రహాల కలయిక వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది? అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. కామాక్షే నమః. మనకు ప్రతినిత్యం కూడా గ్రహ కదలికలను బట్టి ఒకానొక సందర్భంగా నిత్య జీవితంలో కార్యక్రమాలు కానీ అనేక రకాలైనట్టు చూసుకుంటూ ఉంటాం. దానిలో ప్రతిబింబంగా ఇప్పుడు మీరు అడిగేటువంటి షష్టగ్రహ కూటమి అనేది ప్రత్యేకంగా మనకు మార్చి 29వ తారీఖు మధ్యాహ్నం వేళ నుంచి ప్రారంభమవుతూ అనేక రకాలు, ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి గ్రహం, దీర్ఘకాలికమైనటువంటి గ్రహం ఇక్కడ సంచరించడం మొదలు పెడుతుంది. అదే శనేశ్వరుడు మార్చి 29 నుంచి మనకు మీన రాశిలో ప్రవేశిస్తున్నారు. అట్లాగే ముందుగానే దీనికి ముందర శుక్రుడు, బుధుడు, రాహువు, మళ్ళీ చంద్రుడు వీళ్ళందరూ కూడా అక్కడే సంచారం చేస్తున్నారు. రవి కూడా అందులోనే ఉన్నాడు. అంటే దాంతోపాటు ఈ శని వాళ్ళతో కూడా సంయోగం జరుగుతుంది. దీనికి షష్టగ్రహ కూటమి. అయితే ఇందులో గ్రహాల కలయికలు మనం చూసుకున్నట్టయితే ఇది మీనం ద్వాదశ రాశుల్లో 12వ రాశి. ఇది పూర్తి జలరాశి అంటారు. ఎందుకంటే మీనం దీని యొక్క ఏదైతే ఇండికేషన్ ఉందో, మనకు మీనాలంటే జలం అని అర్థం కాబట్టి పూర్ణ జలరాశిలో ఉంటుంది. ఈ జలరాశిలో మనకు చూసుకునేటు ప్రకారం చూస్తే ఇక్కడ ప్రతి గ్రహాలకి, కొన్ని గ్రహాలకి ఉచ్చ, కొన్ని గ్రహాలకు నీచ, కొన్ని స్వక్షేత్రాలు, కొంతమందికి సమక్షేత్ర, శత్రుక్షేత్రాలు, అనేక రకాలైనటువంటి సంయోగాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఏ గ్రహాలు కలుసుకున్నాయంటే మనం రవి, చంద్ర, రాహు, శుక్రుడు, బుధుడు, శని. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ చంద్రుడు మనకి వెంటనే మరో రోజు కానీ ఆ మరో రోజు కానీ మారుతున్నారు. ఇక్కడ రేవతి నక్షత్రం నుంచి మారుతారంటే 1.5 రోజు అలా ఉంటారు చంద్రుడు ఒక రాశిలోనే. కాబట్టి దీన్ని పంచగ్రహ కూటమిగా మరో రోజు నుంచి మనం మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఆ మర్నాడు నుంచి. ఎందుకంటే ఒక గ్రహం ఒక రోజు మాత్రమే పూర్తి షష్టగ్రహ కూటమిగా ఉంది. తర్వాత నుంచి పంచగ్రహ కూటమి అవుతుంది. ఇక మిగతా గ్రహాలు మెల్లిగా కదలికలను బట్టి, వాడి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి అవి కదలికలు ఉంటాయి. కానీ మిగతా పంచగ్రహ కూటమే ఎక్కువగా మనం గోచరిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అధినాయకుడు సూర్యుడు అక్కడే ఉన్నాడు. అందులో అది అమావాస్య, మనకు తిథిగా అమావాస్య ఉన్నది 29వ తారీఖు. అలా అమావాస్య రోజు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఫార్మ్ కావటం. ఈ అమావాస్య అనేది మనకు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఏదో పనికిరానటువంటి తిథిగా గోచారం చేస్తుంటాం మనం. కానీ తమిళీయులకి చాలా మంచిదైన తిథిగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వారు సౌరమానాన్ని పాటిస్తూ ఉంటారు, మనం చాంద్రమానం పాటిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్వరూపాన్ని చేజిక్కించుకున్నాయి. సూర్యుడు వచ్చేసి అగ్నితత్వం ఉన్నటువంటి వాడు. మళ్ళీ ఇక్కడ రాహు తామ్రతత్వం ఉన్నటువంటి వాడు. శని కూడా తామ్రతత్వం ఉన్నవాడు వాడు. తర్వాత చంద్రుడు కొన్ని సున్నితం, చల్లదనం ఉన్నటువంటి ప్లానెట్. తర్వాత మళ్ళీ మనకు శుక్రుడు అతి శీతలంగా ఉండేటువంటి ప్లానెట్. బుధుడు మధ్యస్థంగా ఉంటాడు. అంటే ఎవరితో కలిసి ఉంటే అతి శీతలం కావచ్చు, అతి ఉష్ణం ఉండేటువంటి పరిస్థితులు. ఇక్కడ మనం ఎందుకు వాతావరణ పరిస్థితులు చెప్పుకున్నామంటే ముఖ్యంగా వాతావరణంలో మార్పులు రావడానికి ప్రధాన సూచన. అనుకోని సమయంలో వర్షాలు పడటం కానీ, అనుకోని సమయాల్లో మనకు అనేకమైనటువంటి ప్రకృతిలో ఉన్న న్యాచురల్గా జరగాల్సిన సమయానికి భిన్నంగా జరగటం, కొన్ని ఆ భిన్నత్వాన్ని మనం ఇప్పుడు చూడటం జరుగుతుంది. ఈ ఎన్ని రోజుల సంచారం జరుగుతుంది అన్ని రోజులు ఆ సంచారంతో పాటు ఇక్కడ షష్టగ్రహ కూటమిలు ఎప్పుడు ఏర్పడ్డా కూడా ఇటువంటి కూటమిల గురించి అందరికీ జనరల్గా ఆసక్తి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఆసక్తి ఎందుకంటే దేశకాలమాన పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వర్షాలు కావచ్చు, ఇంకేదైనా పరిస్థితులు కావచ్చు. అలాగే ఆందోళన ఏంటంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారి రాశులను బట్టి ఏ ఫలితాలు ఉంటాయో అని. సో ఒక ద్వాదశ రాశుల గురించి మనం కంటిన్యూగా మాట్లాడదాం, ఒక్కొక్క రాశి గురించి. అంతకంటే ముందు దేశకాలమాన పరిస్థితులు ఎట్లా మారే అవకాశం ఉంది, ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఇక్కడ మనకు గోచారం ఏదైతే ఉందో, దేశ గోచారం చూసుకున్నట్లయితే తృతీయ స్థానం మన భారతదేశం మకర రాశి అని మనం ప్రాచుర్యంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మకర రాశికి తృతీయ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే తృతీయ స్థానం అంటే మనకు ఏం చెప్తుందయ్యా అంటే ద్వితీయానికి తృతీయము అంటే ధనస్థానము కావచ్చు, లేదా మనకు సహకరించేటువంటి స్థానం కావచ్చు, సోదరీమణి వర్గం ఉండేటువంటి స్థానం కావచ్చు, అవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి, మనం ఏ విధంగా తీసుకుంటావు అనేది మనం అక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే
మన భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క సహాయ సహకారాలు ప్రతి ఒక్క దేశం ఆశించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత సముద్రానికి సంబంధించినటువంటి జలాలకి సంబంధించి కొన్ని మనకు ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో దేశాలకు సంబంధించి, అలానే సముద్రానికి సంబంధించి కూడా కొన్ని ఒప్పందాలు ఏర్పరచుకోవటం, సముద్రయానాన్ని ప్రత్యేకంగా ఒక నిర్ణయంగా తీసుకొని రావటం, దీని ద్వారా అటు వాటర్ వేస్ అనే మార్గాన్ని ఎలా ఎంచుకోవచ్చు, దాని ద్వారా మనం ఎట్లా అయితే ఇదివరకు కాలంలో మనం వాటర్ వేస్కి ఎక్కువగా ఇచ్చేటువంటి, ఇప్పుడంటే అన్ని ఫ్లైట్స్ తయారైనవి, మరి ఫ్లైట్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు శని రాహుల కలయిక అనేది ఇదివరకు నేను కొన్ని వీడియోలు కూడా చెప్పాను, వైమానిక ప్రమాదాలు జరుగుతాయని చెప్పి. అంటే విమానంలో ఆల్రెడీ మీరు అమెరికాలో చూసుంటారు, బ్రెజిల్లో చూసుంటారు, ఇవన్నీ డిసెంబర్లో కంటిన్యూగా ఒక 6 ప్రమాదాలు జరిగాయి. అవి సముద్రంలో కానీ నదిలో కానీ పడిపోయినాయి ఆ వైమానిక ప్రమాదాలన్నీ కూడా. ఇప్పుడు కూడా మళ్ళీ సముద్రంలో జలంలో అలాంటి ప్రమాదాలు జరిగి, ఆ వైమానిక ప్రమాదాలు జరిగి మళ్ళీ సముద్రంలోనో ఏ నదీ తీరంలోనో పడే అవకాశం ఉంది. శని రాహుల కలయిక వాయువేగాన్ని నిర్దేశించేటువంటివి. వాయువేగంతో ఉండేటువంటి ఏవైతే ఉంటాయో విమానాలు కావచ్చు, ఇలా కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఉన్నటువంటి వాతావరణం ప్రతికూలంగా ఉండి వాటికి ఇబ్బంది కలిగే ప్రమాదాలు కలగడం, అట్లానే నీటిలో అంతర్భాగంలో సముద్రంలో అంతర్భాగంలో జీవరాశులకి కొన్ని విపత్కర పరిస్థితిగా ఉండడం, పూర్ణ జలరాశి కాబట్టి. తర్వాత అట్లే సముద్రయానంలో ఉండేటువంటి మనకు సముద్రాల మీద యుద్ధాలు జరగటము, లేదా మన యొక్క దేశంలో కావచ్చు, మన దేశంలో నీటి కొరత ఏర్పడడం, అండర్ గ్రౌండ్ వాటర్ అడుగింటిపోవటం, అప్పటి వరకు గ్రౌండ్ వాటర్ వ్యవసాయ భూముల్లో కూడా దానిలో నుంచి కూడా భూమిలో నుంచి నీళ్లు రాకపోవటం, ఇటువన్నీ కొన్ని ఈ యొక్క సూచికగా చెప్పవచ్చు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది అంటే రాబోయేటువంటి విపత్కర పరిస్థితులకు సూచిక. ఇది సూచన మనకి ఈ విధంగా చూపిస్తుంటాయి గ్రహ యొక్క కలయికలను బట్టి. కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా రవి శనులు కలిస్తే కనుక ఒక వైషమ్యాలు ఏర్పడటం, మనిషికి ఉన్న సొంత కొడుకు తండ్రికే తగులాటలు రావటం, తద్వారా ఒక రకమైనటువంటి ఒక స్థితిని మనం చూడటం, అసలు ఇట్లా జరుగుతుందా అని అది మనం అనుకోకుండా సంఘటన జరగటం. అట్లానే రాహు ఇక్కడ మళ్ళీ రవి రాహువులు, ఈ రవి రాహుల సంచారం చూసుకున్నట్లయితే ఇక్కడ రవి రాహుల సంచారాన్ని కూడా గ్రహణ యోగంగా తీసుకుంటుంటారు. దీన్ని ఏంటంటే ఇక్కడ కూడా రవి రాహువులు అంటే ఒక వైరాగ్యాన్ని చెందించేటువంటి అవకాశం. అంటే మనిషి విసిగి వేరారిగా నా జీవితం ఇంతేనా అనే ఒక స్థితికి రావటానికి కూడా ఇది ఒక సంకేతంగా రవి రాహుల కలయిక. తర్వాత ఈ యొక్క మళ్ళీ మనకు చూసుకున్నట్లయితే శుక్రబుధులు మాత్రం యోగప్రదం అమ్మా ఇక్కడ. కానీ వీళ్ళు వక్రీ ఉన్నారు, అయినా యోగప్రదంగా ఉంటుంది. అందుకనే మీకు చెప్పింది ఏంటంటే ఇక్కడ శుక్రుడు స్త్రీ కారకుడు. ముఖ్యంగా స్త్రీ అంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది శుక్రుడు మరి ప్లానెట్ అది కదండి అని అంటే కనుక మనకు ముఖ్యంగా పెళ్లికి సంబంధాలు కళత్రాలు చూడాలంటే కూడా శుక్రుడినే చూస్తారు, భార్య కానీ భర్తకు కానీ ఎవరైనా కానీ. ఇక్కడ కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా విచిత్రమైన ధోరణి ఏర్పడటం ఆ శుక్రబుధుల కలయిక వల్ల. తర్వాత బంధువులకి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఈ యొక్క బుధుడు కూడా మీడియా రంగంలో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక తెలవని సంఘటనలు జరిగి అవి చాలా పెద్దదిగా చూపించుకోవటం. ఎందుకంటే మీడియా రంగంలో బుధుడు ఇక్కడ మనకు నీచ స్థితిలోనో ఉచ్చలో ఉండి ఒక నీచ స్థితిలో ఉండి వక్రై ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ శుక్రుడు ఉచ్చలో ఉంటే నీచభంగంగా తీసుకోకూడదు అంటారా పంతులు గారు? ఎట్లా? ఇక్కడ ఇద్దరు కూడా నీచలో, వాళ్ళు ఉచ్చ ఒకళ్ళు నీచలో ఉన్నారు. అసలు అయితే నీచభంగ రాజయోగం అని చెప్పుకోవచ్చు, కానీ ఇద్దరు వక్రగత ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఇక్కడ. మళ్ళీ ఒకళ్ళు సరే నీచబట్టున్నాడు అని అంటే వాడు మంచి రిజల్ట్ ఇవ్వరు అని చెప్పి అన్నారు వారు. బుధుడు ఎవరైతే ఉన్నారో నీచలో ఉన్నారు ఇక్కడ, కానీ వాడు వక్రై ఉన్నారు. నీచలో ఉన్న గ్రహం వక్రై ఉంటే కనుక కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి ఇక్కడ. అదే మళ్ళీ ఉచ్చలో ఉండేటువంటి గ్రహం ఏదో శుక్రుడు ఉన్నాడు, అది వక్రై ఉన్నాడు అంటే దానికి కొద్దిగా అంత రిజల్ట్ ఇవ్వకపోవడం, మంచి రిజల్ట్స్ ఇవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న విషయం మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఉన్నట్టుంటే స్త్రీ శక్తి పెరగటం దీనిలో ఇక్కడ. మళ్ళీ వాళ్ళకి అనూహ్యంగా మీడియా రంగంలో కావచ్చు, అట్లనే ఇంకా ముఖ్యంగా మీడియా రంగంలో మీరు చూడాల్సిన విషయాలు ఏంటంటే ఒకనొక ఏఐ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దానివల్ల దాని యొక్క డిమాండ్ పెరిగి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కల్చర్ ఎక్కువగా పెరిగిపోవటం. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శుక్రుడు కదా, మైటీ రంగం కదా, దానివల్ల ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ముఖ్యంగా మాన్యువల్ పవర్ తగ్గిపోతుంది. మెల్లిమెల్లిగా మాన్యువల్ పవర్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక సంకేతం. అంటే
మళ్ళీ మీరు ఈ యొక్క మాన్యువల్ పని తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఇటువంటి టెక్నాలజీ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇంకోటి ఏంటంటే బంధుత్వాలు కానీ రిలేషన్షిప్స్ అని కొన్ని ఉన్నాయి కదా మనకి. ఆ రిలేషన్షిప్స్ అనేది హ్యుమానిటీ వాల్యూస్ అనేది పోతాయి ఇక్కడ. ఎలా పోతాయండి అలా ఒక్కసారిగా అంటే ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే రవి శని, రవి రాహు, శని రాహు, మళ్ళీ శుక్ర బుధులు, మళ్ళీ రవి బుధుల కలయిక మంచిది, రవి శుక్రులకు మంచిది కాదు. మళ్ళీ చంద్రరాహుల కలయిక మంచిది కాదు. మళ్ళీ ఇక్కడ మీకు ఈ యొక్క రవి చంద్రులు ఒకనొక సమయంలో అమావాస్య కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు కలిసే ఉంటారు కాబట్టి వాళ్ళ పెద్దగా కాంబినేషన్ చూడడం. కానీ మిగతా గ్రహాల కాంబినేషన్ చూస్తే కొన్ని విపత్కర వింత విచిత్రాలు విన్యాసాలు చూసే అవకాశం ఉంటుంది ప్రపంచంలో కూడా, మన దేశంలో కూడా. కానీ మన దేశానికి మాత్రం ఒక అందుకు చెప్పాలంటే కొన్ని ఎవరైతే మనని కొన్ని విధాలుగా ఆపుదామని చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మన అడ్డంకిగా మారిన దేశాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం గెలుపుని సాధ్యంగా గెలుస్తాము. దానిలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మీరు పూర్తిగా అక్కడ పంచగ్రహ కూటం ఏర్పడే అవకాశం కూడా ఉందని చెప్పాను. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాహు కూడా తర్వాత కాలంలో మనకు ద్వితీయ స్థానానికి సంచారం చేస్తున్నాడు తర్వాత సమయంలో ఒక 2 నెలల తర్వాత. అది మనకు ప్లస్ పాయింట్ యాక్చువల్గా. ఎందుకంటే ఆర్థికంగా ఒక దేశాన్ని మనం ఆదుకొని మనకు కావాల్సిన తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది బద్ధశత్రువైన దేశం కావచ్చు, అది శత్రువైన దేశం మనకి, దాని ద్వారా మనకు కొన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అది ఒక విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ, తద్వారా మనకు వచ్చే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని లాభాలు ఉన్నాయి మన ద్వారా. అలా అని లాభధరం లేకుండా ఇది ఎక్కడో వ్యాపారం జరగదు లేదా ఆ యొక్క ఒప్పందాలు జరగవు. కాబట్టి అక్కడ కొంత లాభసాటిగా మనకు కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. అది మనం గ్రహించాల్సిన విషయం. అంటే భారతదేశానికి షష్టగ్రహ కూటమి చాలా మంచిది. ఈ యొక్క కూటమి ద్వారా మనం ఆర్థికంగా బలోపేతం అవుతాము. మనకు ఇప్పటివరకు చూసేటువంటి మాంద్యాలు మనకు మార్కెట్లో ఉండేటువంటి మాంద్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక్కసారి శాతం పడిపోవటాలు ఇవన్నీ కూడా మళ్ళీ మనం చూడం. ఇక త్వర మెల్లిమెల్లిగా దీని యొక్క పై పుంతలు తొక్కే అవకాశం ఉంటుంది ఇప్పుడు తగ్గినా కూడా. కాబట్టి రాబోయే కాలంలో అత్యద్భుత కాలంగా భారతదేశానికి షష్టగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. దీనివల్ల ఇబ్బందులు అనేది ఆందోళన పడాల్సిన అవసరం లేదు భారతదేశానికి మాత్రం. మిగతా దేశాలు ఏమైనా విపత్కర పరిస్థితులు ఉంటాయో భారతదేశంలో మాత్రం ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. ఎందుకంటే తృతీయ స్థానంలో అన్ని రకాల ఈ పాపులందరూ తృతీయ స్థానంలో ఉండడం అనేది మంచిది కాబట్టి దానికి ఇబ్బందులు ఎటువంటివి లేవు. భారతదేశానికి అయితే గోచారంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో ఇన్ని గ్రహ సంచారాలు కలవటం వల్ల కొన్ని ఉన్నతి పెరగటమే ఎక్కువగా ఉంటుంది. మనకు లాభసాటిగా మారే అవకాశం ఉంటుంది ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది. కాబట్టి ఈ యొక్క గ్రహ కలయికలు కూడా మన ఎటువంటి ఇబ్బంది పెట్టదు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే మనం చెక్ చేసుకోవాల విషయాలు ఇక్కడ. ఇప్పుడు మీరు చెప్పినట్టు రవి శనుల కలయిక, ఇట్లాంటి చంద్రరాహుల కలయిక, రవి రాహుల కలయిక, వీటి వల్ల కొంత పర్సనల్ గా కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు. అంటే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఇక్కడ మనకు ఇక పర్సనల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ దేశానికి చూస్తేనే బాగుంది. పర్సనల్ గా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిగతమై ఉంటుంది. అయితే ఇక్కడ హ్యుమానిటీ వాల్యూస్ తగ్గిపోతాయని ఆల్రెడీ చెప్పాను మీకు ఇదివరకు కూడా ఇందాక వీడియోలోనే. ఎందుకంటే హ్యుమానిటీ వాల్యూస్ తగ్గడానికి కారణం ఏంటంటే క్రూర గ్రహాలు కలుస్తున్నాయి ఇక్కడ. అతి క్రూర గ్రహాలు ఏమిటంటే శని అంటే రాహు క్రూర గ్రహాలు. రాహు ఏంటంటే విపరీతమైనటువంటి మనిషిని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురావటం. అంటే ఒక ఎమర్జెన్సీ టైప్లో తీసుకొస్తాయి ఆ యొక్క పరిస్థితుల్ని, అలా కలిగిస్తాడు రాహు. కలిగించినప్పుడు ఈ రెండు కూడా కొద్దిగా విపరీతమైన గ్రహాలు, పాపగ్రహాలు, అత్యధికమైనటువంటి పాపాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు శని రాహువులే. కాబట్టి వాటిని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటు పక్కైన కర్మకారకుడు, ఆయనేమో కొద్దిగా ఛాయాగ్రహాలతో కూడుకున్నటువంటి వాడు. అంటే మన షాడోని మనమే నమ్మే రకం పరిస్థితిలో ఉండడం అనే పరిస్థితికి అదొక గోచారంగా చెప్పవచ్చు. మన నీడ మనమే నమ్ముకోలేని పరిస్థితికి వస్తుంది. అలా మనం ఏదైనా పని చేస్తే కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోవటం, మన యొక్క మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉండటం, ఇవన్నీ కూడా ఈ తండ్రి కొడుకులు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, లేదైనా విపరీతమైన తగాదాలు అసలు ఇట్లాంటివి జరుగుతాయా మనం అనుకునే స్థితికి వస్తాయి. ఒక ఆస్తి కోసమనో లేదా చిన్న దానికి చంపటాలు, వాడితో పోట్లాటలు పెట్టుకోవటాలు అకారణంగా, అంటే చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు జరిగిపోవటం, ఇవన్నీ కూడా షష్టగ్రహ కూటంలో అంతర్భాగంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ సూచనలు. అంటే ఏంటంటే రాబోయే కాలంలో సూచికలు.
ఇవన్నీ కూడా. అయితే చంద్రరాహువుల కలయిక కూడా ఒక గ్రహణ యోగంగా చెప్తారు. చంద్రుడిని మాతృకారకుడిగా తీసుకుంటుంటారు. ఈ రకంగా చూస్తే చంద్రరాహువుల కలయిక ఎట్లాంటి ఇంపాక్ట్స్ చూపించే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ చంద్రరాహుల కలయిక అంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకనొక దరిద్ర యోగాన్ని సూచిస్తుంది. మీరు కొన్ని గ్రంథాల్లో రాశారు, రాహు చంద్రుల కలయిక దరిద్ర యోగాన్ని సూచిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రాహు చంద్రుడు ఏంటంటే ఇక్కడ రాహు ఏమో ఛాయాగ్రహం, చంద్రుడేమో అసలు చాలా ఫాస్ట్గా తిరిగేటువంటి ప్లానెట్ చంద్రుడు. ఎక్కడ ఎవరికి కూడా అందులో గ్రహణాలు రావడానికి ఒకనొక కారణం ఈ చంద్రుడు కూడా. ఎందుకంటే చంద్రుడు చెప్పబట్టే రవితోని ఈ గ్రహణాలు పట్టుకొని వాడిని పీడిస్తూ రాహుకేతువులు చెప్పినందుకు గాను. అలా మనం చరిత్రలోకి వెళ్తే కనుక, పురాణాల్లోకి వెళ్తే ఆ విధానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాహు చంద్రుడు కలవడం అనేది ఛాయాగ్రహము. అందులో ఒక మొండి రకమైన వైఖరి ఉండడం, మత కొల్లాలు, సామరస్యాలు, ఇవన్నీ ఒక ఈక్వాలిటీ అనేది తీసేయటము, యూనిటీగా ఉంచకపోవటము, ఇవన్నీ రాహు యొక్క పరిస్థితి. ఇవన్నీ కూడా ఈ చంద్రుడు ఏంటంటే యూనిటీని ఇచ్చేటువంటి వాడు, అంటే అందరితో కలివడిగా ఉండేటువంటి వాడు. రాహు అట్లా కాదు, వ్యతిరేకించేటువంటి వాడు, నేనే సుప్రీం అని చెప్పుకునేటువంటి వాడు ఇక్కడ రాహు. అందుకనే ఇప్పుడు మీకు కొన్ని మతాల కారకుడు రాహు ఉంటాడు. ఆయన ఏంటంటే నా మతమే గొప్పదని చెప్పుకునేటువంటి వాడు. ఇంకా యాక్చువల్గా ఒక విషయం చెప్పాలంటే మీకు రాహువే ప్రధానంగా సన్యాసి యోగాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా. ఒక సన్యాసి సందర్శించాలి అంటే కూడా రాహువే. ఒక అబ్రాడ్కి దేశాధ్యక్షుడు కావాలన్నా, అమెరికా లాంటి దేశాలకి దేశాధ్యక్షుడు రావాలన్నా కూడా రాహు యొక్కే. విదేశాలకు మనం వెళ్ళాలన్నా రాహువే. అంటే ఇలాంటి అవయోగాల్ని యోగంగా మార్చేటువంటి గ్రహం రాహు. అట్లా కాదు, చంద్రుడు సహజ సిద్ధంగా తన యోగాన్ని ఇచ్చేటువంటి మంచి శుభగ్రహంగా కొన్ని ఉన్నాయి. మన పూర్ణచంద్రుడుగా చెప్తాము, క్షీరచంద్రుడుగా చెప్తాము, మధ్యమ చంద్రుడుగా చెప్తాము. అట్లా చంద్రుడు 10 రోజులు విభజన జరిగినటువంటి గ్రహం కాబట్టి పూర్తిగా మనకు భిన్నంగా ఉంటాడు. అందులో ఇంకోటి విషయం చెప్పంటే ఇది అమావాస్యలో జరిగింది. క్షీణచంద్రుడు తను కూడా ఒక పాపితో సమానమే. క్షీణచంద్రుడిని పాపిగా తీసుకుంటారు. అందులో క్షీణచంద్రుడితో పాటుగా షష్టగ్రహ కూటమి ఏర్పడటం ముఖ్యంగా ఏంటంటే క్షీణచంద్రుడు పాపే. అందుకని మీకు 3లో చెప్పాను, పాపే అంటే రాహు సహజంగా పాపే, శని సహజంగా పాపే. శని చంద్రుడు అప్పటికప్పుడు తాత్కాలికంగా పాప అయ్యాడు, అంటే పాపగ్రహమే. శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, ఉచ్చలో ఉన్నా కూడా గురువుకి అది శత్రుక్షేత్రం శుక్రుడికి. మరి అది కూడా పాపతో సమానమే. ఆ క్షేత్రంలో ఉండడం కూడా బీజంలో ఆయనకి అంత ఉన్నతి అయితే లేదు కదా శుక్రుడు కూడా. కానీ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటే కూడా మంచి, రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రం ఆయనకు మంచివి, ఉత్పూర్వభద్ర పనికిరాదు. కాబట్టి మ్యాక్సిమం కూడా ఉత్తరాభాద్రలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ శుక్రుడికి. కాబట్టి ఆయనకి కొద్దిగా మనం ఒక 100%లో 30 నుంచి 40% మంచి మార్కులు ఇవ్వచ్చు అక్కడ. ఎందుకంటే ఆయన రిజల్ట్ కొంతవరకు మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మిగతా 50% కానీ 60% ఇవ్వకపోయినా కానీ 30-40% ఇచ్చే అవకాశాలు. బుధుడికి పూర్ణంగా నీచ, అంటే శత్రుక్షేత్రం కూడా అది. కాబట్టి ఆయన అంత రిజల్ట్ ఇచ్చే అవకాశం లేదు. 100కి కనీసంగా 20% ఇస్తే గొప్ప. అందులో వక్రంలో ఉన్నాడు కాబట్టి ఆ 20% ఇస్తారు. అంటే పూర్తిగా ఇక్కడ శుక్రుడు బుధుడు పూర్ణ యోగాన్ని ఇవ్వాల్సిన గ్రహాలు కూడా వక్రై ఉండటం వల్ల అవయోగాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సింది సహజంగా అందరూ పాపులు గెలిచినట్టే. ఇంకో దగ్గర సహజంగా అందరూ పాపులు గెలిచినట్టే. ఒక్కించితే ఏంటంటే వాళ్ళకి వక్రగమనంలో ఉండడం వల్ల వాళ్ళు కూడా పాపులు అయ్యారు. లేదా వాళ్ళకి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది. ఇంతమంది పాపుల మధ్య వాళ్ళు పుణ్యాన్ని ఇచ్చే పరిస్థితి ఇద్దరు ఉండేది. కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా సహజంగా తృతీయంలో అది ఆ క్షేత్రం కూడా వాళ్ళకి శత్రుక్షేత్రం కాబట్టి తృతీయంలో పాపక్షేత్రం అని మనం ఏదైతే ఉన్నామో ఆ పాపగ్రహాలు కనుక అందులో దుస్థానం మనకు ద్వాదశ రాశుల్లో 12వ స్థానం. అది మళ్ళీ అక్కడి నుంచి చూస్తే న్యాచురల్గా 12వ స్థానం దుస్థానం, అంటే 6, 8, 12 దుస్థానాలు కూడా లెక్క. అంటే పాప దుస్థానంలో ఉంటే ఇంకా విపరీతమైనటువంటి లాస్ని ఇస్తాయి కానీ లాభాన్ని ఇవ్వవు. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే పర్సనల్ జాతకాన్ని సపరేట్గా తీసుకోవాలా, అట్లానే దేశ గోచారం సపరేట్గా తీయాలి. అంతే తప్ప 2 మిళితం చేసి రిజల్ట్ అనేది చెప్పకూడదు ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమిలో. ఇంకోటి ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అన్న మీకు గ్రహ సంహితలో ఒక ఉన్నది పాత పుస్తకం. ఆ గ్రంథంలో గ్రహ సంహితల్లో 4 గ్రహాలు 5 గ్రహాలకు సంబంధించిన గ్రహ కలయికలు వాటి కూడా మనకు రిజల్ట్ ఇచ్చేటువంటివి చెప్పారు. కానీ ఏంటంటే అప్పటి కాలంలో మహర్షులు అప్పుడు వాళ్ళు ఆలోచన జ్ఞానాన్ని బట్టి అక్కడ రాశారు. కానీ అవి ఇవాళ వస్తాయా అంటే ఇవాళ పరిస్థితులు వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు మహర్షులు వాళ్ళ కాలానికి అనుగుణంగా వాళ్ళు రాసే గ్రంథాలు అవన్నీ కూడా. ఇప్పుడు మనం వాటిని మార్చుకోవాలంటే అన్వయించుకోవాలి. అప్పటికి ఇప్పటికీ మనకు సమయ భావాలు చాలా రకాలుగా మారి ఉన్నాయి, మన జీవన శైలి మారుంది. కాబట్టి వాటిని మనం బేరీజు వేసుకుంటూ వీటి యొక్క ఫలితాంశాలు చెప్పుకోవాలి. అప్పుడు మనకు మంచి రిజల్ట్స్ అనేవి
లేదా చెడు రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి, అంటే ప్రిడిక్షన్ అనేది. అంతే తప్ప వీళ్ళు పూర్తిగా అప్పటి జ్ఞానంలో మీరు అన్నట్టుగా యోగాలు ఏవైతే ఉన్నాయో, గ్రహజన్మ యోగం కానీ, కేమద్రూప యోగాలు కానీ, గ్రహమాలిక యోగాలు కానీ, పంచమహాపురుష యోగాలు కానీ, ఇవన్నీ యోగాలు ఉన్నాయి కొన్ని. ఆ యోగాలన్నీ వీళ్ళకి పడతాయా అని అంటే అప్పటి కాలంలో ఆ యోగాలు పడ్డాయి. ఈ కాలంలో మరి ఇన్ని గ్రహాల కలయిక, మళ్ళీ ఆయన అంశాలు ఉన్నాయి, మళ్ళీ మన క్యాలిక్యులేషన్ పార్ట్లో చూస్తే అవన్నీ కూడా క్లారిటీగా ఉంటే కనుక వీటి రిజల్ట్ మనకు ఫలితాంశాలు బాగుంటాయి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అనేది మీరు అన్నట్టుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భారతదేశానికి మాత్రం బాగుంది 100%, దానిలో ఎక్కడా ఇబ్బంది లేదు. ఇక మిగతా దేశాల సంగతి మనకు అవసరం లేదు. మన దేశంలో మనం ఎలా ఉండగలుగుతాము, ఇక ప్రపంచానికి మన యొక్క ఆపన్న హస్తంగా మనం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకు అది దాని పరంగా చూస్తే ప్రపంచానికి మనం అవసరం ఉంది. ప్రత్యేకంగా ఇక్కడ మన దేశం యొక్క ఆర్థికంగా కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, మనకు కావాల్సినటువంటి గనులు కానీ, అనేకమైనటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ మనకు లాభసాటిగా ఉంది అని. ఇక పర్సనల్ జాతకాలకు వస్తే కనుక వాళ్ళ యొక్క గ్రహ కలయికలు అంతర్దశ మార్గదశలను బట్టి ఈ యొక్క గ్రహ కలయిక మంచిగా చెడా అనేది ఆలోచన. ఇంకోటి, ఇన్ని గ్రహాలు కలిస్తే కూడా అన్ని రకాల ప్లానెట్స్ ఒకటే రిజల్ట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మిక్స్డ్ రిజల్ట్స్ అంటారు దీన్నే. అంటే రకరకాలైనటువంటి రిజల్ట్స్ కలిగి ఉంటుంది. ఒకసారి మంచి జరగచ్చు, అదే రోజు చెడు జరగచ్చు. ఓ రోజు మంచి మరునాడు జరగచ్చు, ఆ తర్వాత ఇంకో 2 రోజులకు మంచి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బేరీజ్ వేయటం ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటం అనేది మన యొక్క పర్సనల్ జాతకాలకు మాత్రం సపరేట్గా తీసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ద్వాదశ రాశులకి సంబంధించి అనే దానికి, అలా మనం చెప్పుకుంటా వెళ్తే వాటికి సంబంధించిన రిజల్ట్ మనం చెప్పుకోవచ్చు. ద్వాదశ రాశుల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఇప్పుడు సూర్య శుక్రుల కాంబినేషన్ కూడా ప్రతి సమస్యకి కూడా ఈగో అనేది ఒక కారణం. ఏదైనా కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి కావచ్చు, మనుషుల మధ్య రిలేషన్స్కి కావచ్చు. ఇక్కడ సూర్య శుక్రుల కాంబినేషన్ ఒక రకమైన కాస్త ఈగోని ఇవ్వడం, రకరకాల డిస్టర్బెన్సెస్ని కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటారు ఈ షష్టగ్రహ కూటమిలో? ఈ రవి శుక్రుడు ఇక్కడ పూర్ణ జలరాశిలో ఉండడం గురుక్షేత్రం. ఇది గురుక్షేత్రం అంటే రవికి మంచి క్షేత్రం, కానీ శుక్రుడికి మాత్రం మంచి క్షేత్రం, అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కానీ, లేకపోతే ఆర్థికంగా ఎవరైనా పరిపుష్టత చెందడానికి కొన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం కానీ, రిలేషన్షిప్స్కి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటేనండి ఒక రకమైన ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. విచిత్రమైన ప్రేమ వివాహాలు జరుగుతాయి ఇక్కడ. అది కులాంతరం కావచ్చు, మతాంతరంలో కావచ్చు, రకరకాలైనటువంటి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఒక సూచికగా చెప్పొచ్చు ఇది. ఎందుకంటే రవి శుక్రుల కాంబినేషనే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైంది అది. ఎందుకంటే శుక్రుడు రవి ఇద్దరు శత్రువులైనా కూడా ఈ కాంబినేషన్ మనకు నా అనుభవపూర్వకంగా ప్రేమతత్వంగా ఎక్కువగా ఇది ఉపయోగపడింది అని నేను చూశాను చాలా జాతకాల్లో. రవి శుక్రుల కాంబినేషను ప్రేమని కొన్ని తీసుకున్నాయి, కొన్ని వ్యతిరేకించాయి కూడా. అంటే మిగతా గ్రహాల యొక్క దృష్టిని బట్టి వ్యతిరేకించిన గుణాలు కూడా ఉన్నాయి అందులో. కాబట్టి దృష్టిని కూడా చూడాలి మళ్ళీ ఇక్కడ మనం. శుభదృష్టి ఉంటే కనుక మళ్ళీ ప్రేమ భగ్నం అయిపోతుంది, అక్కడికి డిస్కనెక్ట్ అయిపోతుంది రిలేషన్షిప్ కూడా అక్కడికి. కాబట్టి ఇక్కడ రవి శుక్రుల కాంబినేషన్ని ఎలా తీసుకున్నారని మీరు అడగడానికి కూడా అవకాశం ఉంది. శుక్రుడు ముఖ్యంగా చెప్పండి గ్రహ కలయిక ప్రేమత్వకారకుడు, అంటే అందులో దాంపత్య జీవనాన్ని కూడా శుక్రుడిని ప్రధానంగా చెప్తూ ఉంటారు. రవి మీరు అన్నట్టు ఈగోయిస్టు, లీడర్షిప్, క్యాలిబరు, రకరకాలైనటువంటి హోందాతనము, అంటే ఒక ఆధిపత్యం చలాయించటము, ఇవన్నీ రవికి సంబంధించినటువంటి గ్రహం. మరి రవి శుక్రుడు ఇక్కడ ఆధిపత్యం ఉంటుంది, ఈగో సిస్టమ్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. కానీ ఇక్కడ శుక్రుడు ప్రేమతత్వం. మరి ఈగోకి ప్రేమకి తేడా చాలా ఉంటుంది. బయట ప్రపంచంలో చూసే ఉంటారు ప్రేమకి ఈగోకి. కానీ అవి రెండు కూడా కొన్ని ప్రేమ చిగురించే అవకాశం ఉంటుంది కూడా. అలా కొన్ని వాటికి సంబంధించి కూడా ప్రేమ వ్యవహారాలు నడిచే అవకాశం ఉంటుంది. అలా కూడా కొన్ని కాంబినేషన్ అయ్యే అవకాశం. కాబట్టి ఇక్కడ ఈ రిజల్ట్ మనం తీసుకునేటప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క మెయిన్ రాశిలో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన వక్రంలో ఉన్నాడు కాబట్టి ఇది మైనస్ రిజల్టే. వక్రంలో ఉన్నాడు కాబట్టి మైనస్. వక్రంలో లేకపోతే మాత్రం ఇది ప్లస్ రిజల్ట్ అని చెప్పాలి. వక్రంలో లేకపోతే కనుక ఇది ప్లస్ రిజల్ట్. ఎప్పుడైతే ఇది వక్రం పైన మంచిగా రుజు మార్గంలోకి వస్తాడో అది ప్లస్. అక్కడి నుంచి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్లస్ మార్గంలో ఉన్నట్టే. ఇంకా రవి శుక్రులు ఇద్దరు కాంబినేషన్ అప్పటి వరకు కూడా మైనస్ లో ఉన్నట్టే రవి శుక్రుల కాంబినేషన్ ఆ యొక్క గ్రహ సంచారం ఆ మీన రాశిలో. సో ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడము. అసలు ఎప్పుడు మనం భిన్నంగా చూస్తాం ప్రేమ వ్యవహారాలు కూడా. ఇక్కడ ఒక అబ్బాయి అమ్మాయిగా రిలేషన్స్ లో కూడా రకరకాలైనటువంటి ప్రేమతత్వాలు కురుస్తుంటాయి ఇక్కడ. అలాగే సూర్య రాహుల కాంబినేషన్ కూడా పితృదోషంగా చెప్తుంటారు.
జ్యోతిష శాస్త్రంలో ఎట్లా చూడాలి అండి? ఇప్పుడు ఈ సూర్య రాహుల కాంబినేషన్ ఎట్లాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ గ్రహ కూటమిలో? ఇక రవి రాహువులు ఉంటే ఇక్కడ వైరాగ్యం అమ్మ, ముఖ్యంగా చెప్పంటే వైరాగ్యాన్ని జ్ఞానాన్ని రెండు ఇస్తాయి. మరి రాహు మీనం ఉండే ఇక్కడ ఊహాజనితం ఎక్కువగా ఉంటాయి. మనిషి ఊహా జీవితం ఎక్కువ గడుపుతుంటాడు. అవి నిజంగా ఒకనొక సమయంలో వాడి కంటిలో ఎక్కడో చూసుంటాడు, అవి నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ. దాన్ని మనం స్వప్న శాస్త్రం అంటాం. అంటే ఎక్కడో మనము ఆ సన్నివేశం చూసుంటాం, అది మనకు ఆవిష్కృతం అవుతుంది ఆ ముందర. ఇది రవి రాహుల యొక్క కాంబినేషన్ ఏంటంటే ఛాయాచిత్రం. అంటే మన ముందర ఆ చిత్రం జరుగుతూ ఉంటుంది, మనం అనుకోలేము అసలు అట్లా చూస్తామా అనేది. అలాంటి రిజల్ట్ ఈ రవి రాహుల కాంబినేషన్ ఇవ్వటం. రెండోది, అనుకోని రీతిలో కొంతమంది ఈ సంసార బంధాల నుంచి విముక్తి పొందటము. అంటే ఇంకా ఈ సంసారాన్ని ఈ విధంగా వైరాగ్యాన్ని చెందడం, ఎంత చేసినా ఇంతే ఈ జీవితంలో అని చెప్పి ఒక టైప్ ఆఫ్ వైరాగ్యం రావటం. మనం ఎంత నిరాశ నిస్పృహలు లోన్ అవ్వటము, అంటే మనకంటూ పేరు లేకపోవటం. ఇక్కడ ఇంకో మంచి రిజల్ట్ కూడా ఉందమ్మా. ముఖ్యంగా చెప్పంటే అవినీతి, అన్యాయం రెండు పదాలు ఏవైతే ఉన్నాయో అవి వాడాలి దీనిలో. రవిరాహుల కాంబినేషన్ అవి ఎక్కువగా ప్రాబల్యం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే రాహు రాజ్యాధికారి, రవి రాజ్యాధినేత. రాజ్యాధికారికి రవి అంటే రాహు ఇద్దరు కాంబినేషన్. అంటే ఒక రాష్ట్రం కానీ ఒక దేశం నడవాలి అని అంటే రాజు ఒకళ్ళు ఉండాలా, దాని కింద పనిచేసే వాళ్ళు ఉండాలా. ఆ పనిచేసే వాళ్ళు కూడా ఏవైతే రాజుకి ఏది చెప్తే అదే రిజల్ట్ పాటిస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నిజంగా చెప్పంటే స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలా. ఈ రాజ్యాధికారంలో ఉండేటువంటి రాహు ఏంటంటే ప్రజల యొక్క శ్రేయస్సు కావచ్చు, లేకపోతే భూప్రపంచంలో ఉండే ప్రజలందరూ కావచ్చు మంచిగా ఉండాలని చూసేటువంటి లక్షణంతో ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే రాజుతో కుమ్మక్క అవుతాడు. రాజుగారు ఏది చెప్తే అదే చేస్తారు, కానీ వీళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు ఇక్కడ. అది కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి. రాజ్యాధినేత శాసించే అవకాశం ఉన్నా కానీ రాజ్యాధికారం నడిపించే వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్గా నిబంధనలు పాటిస్తూ ఉండాలి. నిబంధన పాటించకుండా ఉంటే రాజ్యాధినేత ఎన్ని చెప్పినా ఇక్కడ వీళ్ళైతే ఇంటర్ప్రిటేషన్ లేకపోతే ఎట్లనమ్మా? ఇంటర్ప్రిటేషన్ ఉండాలి కదా, అలా పాటించాలి కదా. వీళ్ళు పాటించరు. ఆయన చెప్పిన అధినేత చెప్పినా కూడా పాటించే పరిస్థితిలో ఉండరు. అంటే అక్కడ కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయి. అంటే పాలనలో కొన్ని హెచ్చుతగ్గులు రావటం వల్ల రాజుగారికి బ్యాడ్ పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాజ్యాధినేతకి కొద్దిగా మైనస్. అంటే రాజుగారు ఎన్ని మంచి పనులు చేసినా ఆ చుట్టుపక్కల ఉండే రాజ్యాధికారంలో ఉండేటువంటి వారు ఆ రాజుగారు చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రాజ్యాధికారంలో ఉండేటువంటి రాజులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా చూసుకోవడం మొదలు పెట్టాలి. కానీ ఏదో ఇంకొక అప్పచెప్పేసేసి వాళ్ళు చేస్తున్నారు కదా అని రివ్యూ మీటింగ్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోవటం మంచిది రాజులుగా ఉన్నవాళ్ళు. ఎందుకంటే అప్పుడే రాజ్యం సాఫీగా సాగుతుందా, నా పాలన బాగుందా లేదా, జనాల్లో ప్రజల్లో ఏ విధంగా ఉందని తెలుసుకోవాలి. ఇంకొక కాంబినేషన్ శని చంద్రుల కాంబినేషన్. సో ఇది కూడా జ్యోతిష్య శాస్త్రంలో కొంచెం టఫ్ కంజంక్షన్గా చెప్తుంటారు. ఎట్లా చూడాలి పంతులు గారు? ఇక్కడ ఈ షష్టగ్రహ కూటంలో ఎట్లాంటి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది? ఇక్కడ మళ్ళీ శని తపోకారకుడు. తమోకారకుడు అంటే నిగ్రహంగా కఠోరంగా ఉండేటువంటి స్థితి. ఈయన కఠోరంగా ఉన్నాడు అనుకోండి, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, డిసిప్లిన్లో ఉంటుంది. మరి ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు క్షీణచంద్రుడు. అంటే ఇక్కడ ఏంటంటే కఠోరంగా ఏదైనా ఒకటి మొదలు పెడదాము పని అనుకుంటే ఆ ఆటంకాలు వస్తుంటాయి ఆ పనికి ఏదో ఒక రకంగా. అది మీరు అన్నట్టుగా న్యాయపరంగా కావచ్చు, లేదైనా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అవరోధాలు పెట్టచ్చు. అలాంటి అవరోధాలు కొద్దిగా ఉంటాయి. చివరికి మంత్రులకు కూడా, కొంతమంది మంత్రులుగా పనిచేసే వాళ్ళకు కూడా అవరోధంగా మారచ్చు కొన్ని నిర్ణయాలు. కాబట్టి వాటిని అమలు చేద్దామంటే అమలు చేయని పక్షంలో ఉండడం. ఇందాక చెప్పినట్టుగా రాజ్యాధినేతకి తన యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ప్రాబ్లం రావటం అని, శని కూడా చంద్రుడు కలవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే. ఈ శని చంద్ర కాంబినేషన్ ముఖ్యంగా మాతృ వియోగాలు కానీ మాతృ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కొద్ది వ్యతిరేకమైనటువంటి చర్యలు జరుగుతాయి. అంటే ఒక స్త్రీ మాతృమూర్తిగా ఉంటే వాళ్ళకి జరగాల్సిన విధానంలో కొన్ని విషయాలు జరగకపోవటం, వాళ్ళకి కొన్ని రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగజేయటం, వాళ్ళని అలా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో వాళ్ళు నిస్తేజం కావటం, ఇదంతా కూడా అంటే వాళ్ళు ఒక ఊహాజనితమైనటువంటి జీవితంలో ఉన్నామా నిజమైన జీవితం అని ఓ మాతృమూర్తులు ఆలోచించే పరిస్థితిలో ఉంటారు శని చంద్రుల కాంబినేషన్ అనేది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పునర్వివాహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. మన జాతక చక్రంలో ఇంకో విషయం ఏంటంటే, ఇదేంటండి వివాహానికి శుక్రుడు కదండి శని చంద్రులు అంటే,
ఇక్కడ మన కాంబినేషను ఈ శని చంద్రుడు పరస్పర సప్తమంలో ఉన్న ఇది పునర్వివాహాలకు కూడా ఒకనొక సమయంలో ఈ బాగా జరిగే అవకాశం ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కేసులు కోర్టులు రకరకాలు తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళకి పరిష్కారం ఏంటి అంటే దానికి కూడా ఒక న్యాయంగా ఇప్పుడు ఒక పరిష్కార మార్గంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ శని చంద్ర కాంబినేషన్తో కూడా ఇన్ని రకాల కేసులు తీసుకోవాలా వద్దా అనే న్యాయాధినేతలు కూడా ఒక ఆలోచనకు వస్తారు. ఇన్ని కేసులకి ఒకటే పరిష్కారం ఉండాలా, ఇన్ని కేసులు పడేయద్దని న్యాయ నిర్ణేతలు కూడా న్యాయాధికారంలో ఉండే వాళ్ళు కూడా కొన్ని ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ శనిచంద్రుల కాంబినేషన్ ఇది ఒక సంకేతం కూడా. అంటే న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేడు కురుక్షేత్రంలో జరుగుతుంది కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవహారాలు కూడా కొన్ని రకాలుగా నిర్ణయాలు కొత్త వస్తాయి. పాత నిర్ణయాలు తీసేసి కొత్త నిర్ణయాలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క క్షేత్రం కదా, ఖచ్చితంగా న్యాయంలో ఉండేటువంటి న్యాయాధికారులు కానీ న్యాయ వ్యవస్థలో కానీ కొన్ని మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంటుంది. ఆ తీర్పులు కూడా తన అనుగుణంగా ఉంటాయి దానికి. ఇక్కడ ఇంకొక కాంబినేషన్ చంద్ర బుధుల కాంబినేషన్. చంద్రుడు క్షీణచంద్రుడు, అటు బుధుడు నీచపడి వక్రిగా ఉన్న బుధుడు. సో ఈ కాంబినేషన్ ఎట్లా చూడాలంటారు? ఇక్కడ బుద్ధి చాంచల్యం జరగటం, విచక్షణారహితమైన జ్ఞానాన్ని కోల్పోవటము, జ్ఞానవంతమైన ఆలోచన లేకపోవటము, బుద్ధి నశించిపోవటము, తద్వారా చేసే పనులు వికృతమైనటువంటి పనులు జరగటం, ఇవన్నీ మీడియాలో చూస్తుంటాం. మీడియా రంగ అధినేత బుధుడు కాబట్టి ఇవన్నీ రకరకాలైనటువంటి విన్యాసాలని బుధుడు మనకు చూపిస్తూ ఉంటాడు. బుధుడు మీడియా రంగం కాబట్టి ఇవన్నీ చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో కళానికి బలం పెరుగుతుంది. ఇక్కడ కళానికి బలం పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంది. అదేంటంటే నీచలో ఉన్న గ్రహం మరి ఎలా పెరుగుతుందండి అంటే వక్రై ఉన్నాడు కదా, కళానికి రూపం మారుతుంది. ఇక్కడనే రూపం మారి ఆ కళలకు ఉన్న విశేషాన్ని కూడా అందరూ తెలుసుకుంటారు. ఇప్పటివరకు కూడా మ్యాగజైన్స్ న్యూస్ పేపర్లు అనేది మనం చూస్తున్నాం. దానిలో ఒక వింతైనటువంటి చర్యలు, వింతమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని ఇవన్నీ కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. అంటే ఆ కళంలోని నిజమైనటువంటి కళం ఏది అనేది మనం చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అంటే అక్కడ ఎవరిది తప్పు అనేది ప్రత్యేకంగా వాళ్ళు చూపిస్తారు. అది మనం చూడాల్సిన విషయం. ఇక్కడ బుధుడు యొక్క కాంబినేషన్ చంద్రుడు. తర్వాత బంధువుల వల్ల కూడా పర్సనల్గా వ్యక్తిగత జాతకాలకు వెళ్ళినట్టయితే బంధువులలో విరోధాలు కలగటము, సొంత బంధువులు ఇబ్బంది పెట్టడం, బంధు ప్రీతిగా ఉండే వాళ్ళకు బంధు వ్యతిరేకులుగా మారటం. అంటే ఒకనొక రిలేషన్షిప్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఎంతమంది అయితే క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒక వ్యతిరేకమైన చర్య ఏర్పడటం, అంత బాగున్న వాళ్ళు ఒక్కసారిగా మారిపోవటం, ఇవన్నీ మనం ఈ కలయికలని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ చంద్రుడు అండ్ బుధుడు కాంబినేషన్. ఇప్పుడు మీరు పరస్పర విరుద్ధమైన గ్రహాల కలయికతో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుందని చాలా చక్కగా వివరించారు. ఇకపోతే 2019 డిసెంబర్ 25న ఇలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడింది. అప్పుడు మనం చూసాము, నిజంగా అదొక బ్లాస్ట్ లాంటిది. కరోనా గడ్డు పరిస్థితులు దేశాన్ని ఎలాంటి కుదిపేసిందో ఆ టైం నుంచే ఒక రకంగా ఈ గ్రహ కూటముల గురించి ఆందోళన కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు అందరిలో. ఇక ఈ షష్టగ్రహ కూటమి మేబీ అట్లాంటి ఎఫెక్ట్స్ అయితే ఏమి ఇవ్వదు కదా గురువుగారు? ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇంపాక్ట్స్ ఓవరాల్గా ఎట్లా? మీరు చెప్పారు చాలా బాగుంటుందని. అయితే కొన్ని వైరస్లు వస్తున్నాయి, హెచ్ఎంపివి వైరస్ అని ఈ మధ్య కొన్ని వార్తలు వింటున్నాం మనం. సో ఆ నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది హెల్త్ కాన్సెప్ట్? ముఖ్యంగా చెప్పాలంటే మా వ్యక్తిగతంగా మనిషికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ జీవజాలాల్లో అంటే ముఖ్యంగా మనకు 84 లక్షల జీవజాలాలు ఉన్నాయి. ముఖ్యంగా మెయిన్ రాశి అంటే జంతుజాలం. జంతుజాలం అనేది మనం చూస్తున్నాం. 2 చేపల యొక్క కాంబినేషన్ గా చెప్పబడింది మెయిన్ రాశి అనేది. కాబట్టి జంతుజాలాలకు సంబంధించి ప్రమాదకర పరిస్థితి. మనకు కరోనా అనేది మనం ఎట్లయితే ఊహించాము, ఇక్కడ కుజుడు పూర్ణంగా, ఇంకో విషయం చెప్పాలంటే కుజుడు స్తంభన జరిగినా కూడా తన యొక్క దృష్టి ఇక్కడ ఎక్కడా లేదు. తను ఈ గ్రహస్థితిని చూడటం లేదు, షష్టగ్రహ కూటమిని చూడటం లేదు. ఎంతప్పటికీ ధనస్సుని కానీ మళ్ళీ కన్యని కానీ మళ్ళీ ఇక్కడ మకరాన్ని చూస్తున్నాడు తప్ప ఇక్కడ దీన్ని మీనాన్ని చూడటం లేదు. అందుకనే ఇటువంటి వైరస్ వ్యాధులు అనేటువంటివి రావు. కానీ మనకు ఈ యొక్క జీవరాశికి సంబంధించి ఏదైతే ఉందో జంతు జీవానికి వాటికి కొంత విపత్కర పరిస్థితి. ఎందుకంటే మన సంకేతంగా చెప్పవలసిందంటే చేప అంటే జీవజాలం, అంటే ముఖ్యంగా సముద్రంలో అంతర్గర్భంలో ఉండేటువంటి జీవజాలాలు కావచ్చు, సముద్రంలో కొన్ని గనులు ఏవైతే ఉంటాయో మనకు కావాల్సిన గనులు అంటే పెట్రోలియము, గ్యాసు, రకరకాల కాంబినేషన్తో కెమికల్స్ లేకపోతే మినరల్స్ తీసుకునేవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఖనిజ సంపద అంతా కూడా ఒక్కసారి వెలికి తీసే అవకాశం కూడా ఉన్నది. అంటే ఈ వెలికి తీయటం వల్ల ఒక ప్రమాదం కూడా ఉంటుంది. జీవరాశికి ఆ ఖనిజం ఉండబట్టే అవి జీవనం చేస్తున్నాయి.
ఆ ఖనిజాన్ని మనం తీసేసుకుంటే జీవరాశి ఎక్కడ నిలబడుతుంది ఇంకా అక్కడ? వాడికి విపత్కర పరిస్థితే కదా. ఖనిజాన్ని మన సముద్రం నుంచి తీసేస్తే పూర్తిగా ఆ జీవరాశి నిలబడదు కదా అక్కడ. అంటే ఉపరితలం భూగర్భంలో కొంతవరకు వేడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది భూమి లోపల. వాటి వల్ల విపత్కర పరిస్థితులు అనేది అంతర్భాగంలో ఉంటాయి. సముద్ర అంతర్భాగానికే ప్రమాదకర పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద సముద్రాలకే ఇది విపత్కరం. సముద్రంలో జీవించేటువంటి జీవరాశులు ఏవైతే ఉంటాయో వాటికి విపత్కర పరిస్థితి అని చెప్పచ్చు. ఇప్పుడు మార్చి 29న ఏర్పడుతుంది. ఒక్కరోజు తేడాతో మళ్ళీ పంచగ్రహ కూటమిగా మారబోతుంది చంద్రుడు మారిన తర్వాత. అయితే ఈ గ్రహ కూటమి ప్రభావం ఎన్ని నెలలు ఉండే అవకాశం ఉంటుంది గురుగారు? ముఖ్యంగా ఇక్కడ మనకు రవి ఏప్రిల్ 14 మారుతున్నారు. అక్కడి నుంచి ఆయన ఉచ్చస్థితిలోకి వస్తారు మేషంలోకి. శుక్రుడు కూడా అక్కడి నుంచి నెమ్మదిగా మారుతారు. అంటే వృజ్జగతి మారి అని వెళ్ళటానికి ఇంకా సమయం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరు మారుతారు అక్కడి నుంచి అంటే శుక్రుడు, బుధుడు తర్వాత మారేటువంటి గ్రహాలు. అంటే ఇది దాదాపు ఒక 2 నెలల నుంచి 3 నెలలు ఉంటుంది. అంటే మనకు జూన్ వరకు కూడా దీని యొక్క పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రాహు అక్కడి నుంచి వచ్చేస్తాడో అప్పుడు స్టేబుల్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే మీనంలోంచి రాహు ఎప్పుడు వస్తే జూన్ 8వ తారీఖు నుంచి ప్రవేశిస్తున్నాడు ఇక్కడికి. ఇది కుంభానికి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు అన్స్టేబుల్ గానే ఉంటుంది అక్కడ. అప్పటి వరకు కొన్ని విపత్కర పరిస్థితులు మనం జూన్ వరకు బాగానే చూస్తాం. జూన్ వరకు స్టేబుల్ అనేది మనం చూడలేము. ఇంకా ఒక 2-3 నెలలు ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ శుక్రుడు మీనరాశికి వచ్చే స్థితి అయితే వక్రిగా ఉన్నారు. అయితే శుక్రుడు గోచారం ప్రకారం ఒక్క తులారాశికి అంటే 6వ స్థానంలో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో కూడా శుక్రుడు యోగకారకుడుగానే ఉంటాడు. కాబట్టి ఇక్కడ కొంత రిలీఫ్ అనుకోవచ్చా మిగతా అన్ని రాశుల వారికి? అంటే ఇక్కడ కూడా శుక్రుడు మీరు అన్నట్టుగా ఒక్క అన్ని రాశులకి యోగకారకుడు అనేది గ్రహస్థితి ఇందులో చెప్పినట్టుగా శత్రుక్షేత్ర గతంలో ఉన్నాడు. ఆయన ఉచ్చస్థితి ఇది. కాకపోతే మీరు అన్నట్టు 6లో ఆయన రిజల్ట్ మంచిది కానీ మిగతా యొక్క రాసులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ రాసుల్లో మంచి ఫలితాలు ఇస్తాడు. ఎక్కువ రాసుల్లో మ్యాక్సిమం ఈయన మంచి రిజల్ట్ ఇయ్యని రాసులు ఏవైతే ఉన్నాయో అంటే చాలా తక్కువ ఉంటాయి. ఆ స్థానాలు కూడా మినిమం 3వ 4వ తప్ప ఎక్కువ ఉండవు. అవి ఒక్క తులారాశి వృశ్చిక రాశికి తప్ప అంటే 6-7 స్థానాలు తప్పించి మిగతా అన్ని రాశులకి కూడా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. జన్మంలో మంచి రిజల్ట్స్ ఇస్తారమ్మా. ముఖ్యంగా శుక్రుడు మళ్ళీ 2వ స్థానానికి కొద్దిగా అంటే గ్రహస్థి క్షేత్రాన్ని బట్టి ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా 2వ స్థానాన్ని కూడా పర్వాలేదు. 3వ స్థానం పెద్దగా ఇవ్వరు. మళ్ళీ 4 పర్వాలేదు స్థానము. మళ్ళీ 5 బాగుంటుంది. మళ్ళీ 6 బాగుండదు. మళ్ళీ 7 మీరు అన్నట్టుగా మధ్యస్థంగా ఉండటము. 8 అత్యద్భుతంగా ఉండడం. బుధుడికి ఇక్కడ శుక్రుడికి విచిత్రం ఏంటంటే 7-8 స్థానాలు యోగంగా ఉంటాయి. మిగతా స్థానాలు అవయోగాలకు ఉంటాయి. తర్వాత మళ్ళీ 9 అంతగా పనిచేయదు శుక్రుడికి. మళ్ళీ 10 పనికి వస్తుంది. మళ్ళీ 11 బాగుంటుంది. 11 కన్నా మళ్ళీ ఇంకా 12 బాగుంటుంది. అంటే మ్యాక్సిమం శుక్రుడు అన్ని రాశుల్లో మంచి రిజల్ట్స్ ఇస్తారు. క్షేత్రాన్ని బట్టి వ్యతిరేకాలు, అనుకూలాలు, ప్రతికూలాలు అనేవి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ అంటే ఒక క్షేత్రానికి మహత్యాన్ని బట్టి ఉంటాయి. శత్రుక్షేత్రం కానీ, మిత్రక్షేత్రం కానీ, స్వక్షేత్రం కానీ, మళ్ళీ మూల త్రికోణాలు కానీ అట్లా మనం చూసుకున్నట్టయితే అదొక రిజల్ట్ అనేది శుక్రుడు ఇస్తాడు దీనికి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మంచి రిజల్ట్ ఇస్తాడా అని అంటే కనుక ఇక్కడ ఆయన వక్రగమనంలో ఉన్నంతకాలం మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి తక్కువగా ఆస్కారం ఉంటుంది. వక్రగమనం వీడ మరుక్షణం నుంచి మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఆయన. అప్పటి వరకు మధ్యస్థ రిజల్ట్సే ఉంటాయి. అక్కడ ఎంత ఉచ్చలో ఉన్నా కూడా 75% ఇవ్వాల్సిన గ్రహస్థితి కూడా మనకు 25% ఇస్తుంటాడు ఆయన. ఇక ద్వాదశ రాశుల విషయానికి వస్తే ఇప్పుడు మామూలుగా 6 ఒక చోట ఉంటేనే ఏదో ఒకటి మాట్లాడుకొని ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటిది 6 గ్రహాలు ఒక చోట చేరి అది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మీరు విశ్లేషించినట్టు పరస్పర విరుద్ధమైన గ్రహాలు ఒక చోట చేరటం ఇక ద్వాదశ రాశుల వారికి ఎట్లాంటి ప్రభావం ఉంటుందో ఒకసారి మీరు వివరంగా చెప్పాలి. అందులో మొదటగా మేషరాశి వారి గురించి తీసుకుంటే మేషరాశి వారికి 12వ స్థానం మీనరాశి అవుతుంది. 12వ స్థానం అంటే ఖర్చులు, విదేశీ వ్యవహారాలు, హాస్పిటలైజేషన్ ఇటువంటి స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం వారికి ఎట్లా ఉండబోతుంది గురువుగారు? ఇక్కడ మేషరాశి కుజుడు అధిపతి. ఇక్కడ చూసుకోవాల్సిన రిజల్ట్ ఏంటంటే 12లో గ్రహాలు ఉన్నాయి.
12లో మీరు అన్నట్టుగా శుక్రుడు ఉచ్చలో ఉన్నా కూడా మరి మంచి రిజల్ట్ ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. కొద్దిగానే ఇస్తున్నాడు ఆయన అక్కడ. ఈ 12వ స్థానం అనేది ముఖ్యంగా వాళ్ళకి మేష రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ప్రారంభం అవుతుంది. 29 నుంచి కూడా ప్రారంభం ఏళ్ళనాటి శని ప్రభావం కూడా. అట్లే రాహు కూడా వీళ్ళకి ఇప్పటి వరకు చాలా విపరీతమైనటువంటి ధోరణి ఇచ్చాడు. అంటే వ్యతిరేకమైనటువంటి ధోరణి, ఇంకా జీవితంలో మనం ఈ విధంగానే ఉండిపోతామా అన్న ఒక ధోరణి ఇచ్చాడు. రాహు 12లో ఉండి ప్రతి విషయం ఆశ చూపి అర చూపి ముందర దాకా వెళ్ళి మన వెనక రావటం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్ మేషరాశి వారికి పెద్దగా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. అవును, 12వ స్థానం దుస్థానం, అది కూడా అక్కడ గోచారంలో ఏ గ్రహమో యోగించదు. అంటే మేషరాశి వారికి అయితే రాబోయే 2-3 నెలలు ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో పెద్దగా ఇబ్బందికరంగానే ఉంది. వీటి వల్ల లాభసాటి అయితే కాదు. ఎందుకంటే 12లో శుక్రుడు అంత మంచివాడు కాదు. బుధుడు నీచలో ఉన్నాడు, బుద్ధిమాంద్యం కలుగుతుంది. శుక్రుడు 12లో ఉన్నాడు. అనుకోని స్థితిలో మనం ఏదైతే దగ్గర దాకా వెళ్తామో అక్కడికి ఆగిపోవటం పని అది జరుగుతుంది. రాహు అయితే మొదటి నుంచి తలంచిన కార్యం అంతా ఆటంకం తప్ప వృధాశ్రమ తప్ప ఏదీ లేదు. శని తలనొప్పులు ప్రారంభిస్తాడు, కొత్త తలనొప్పులు ప్రారంభమవుతాయి. పాత తలనొప్పులు అంటే కొత్త కూడా ప్రారంభం జరగటము. అయితే ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ మేషరాశి వారికి గ్రహ స్థితి వాళ్ళ యొక్క జాతక స్థితిలో శని యోగప్రదుడుగా ఉంటే ఒకటి, రెండోది అదే రాశిలో సంచారం పుట్టినప్పుడు కూడా శని సంచారం మీన రాశిలోనే ఉంటే కనుక ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి కలిగే అవకాశం ఉంటుంది. అది వాళ్ళ జాతక పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది అది శని యొక్క స్థితిని. తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు శుక్రుడు బుధుడు చెప్పుకున్నాము. ఇక్కడ చంద్రుడు కొద్దిసేపే ఉంటాడు, అంటే కొన్ని రోజే ఉంటాడు. కాబట్టి ఆయన రిజల్ట్ ఆల్రెడీ ఈ మేషరాశి వారికి పాడ్యమి తిథి నుంచి చంద్రుడు గారు జన్మస్థలంలో చంద్రుడు ఉంటాడు. జన్మస్థలంలో చంద్రుడు ఉంటాడు. మనం మంచి చెప్దామన్నా కూడా చెడు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. బయట మనం మంచి చేద్దామని వెళ్ళినా కూడా మీరు అవసరం లేదులేండి మేము చేసుకుంటాము అని ముఖం మీద అనేయటం సెన్సిటివ్ మ్యాటర్ కాదు. అయ్యో వీళ్ళు మనం మంచి చేద్దాం అనుకున్నా కూడా చెడు జరిగే పరిస్థితి రావటం, ఒక ఆలోచన ధోరణి వాళ్ళకి ఏదో మనం మంచి చేద్దాం అనుకున్నా అవతల మనిషి అట్లా అంటున్నాడని ఒక సెన్సిటివ్ మ్యాటర్గా చూస్తారు వాళ్ళు మేషరాశి వారు. విదేశీ వ్యవహారాలు బాగానే ఉండే అవకాశం ఉంటుందంటారా? ఎట్లా ఉంటుంది? విదేశీ వ్యవహారాలకు బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు శుభ్రంగా వీళ్ళు ముందరికి వెళ్ళచ్చు. దానిలో మాత్రం అదేంటంటే ఎంత రిజల్ట్ బాగాలేదన్నా విదేశీ వ్యవహారాలు చెప్పాం కదా, దేశ బహిష్కరణ అన్నాం. రాహు ఒక యోగాన్ని ఇక్కడ మనకి ఇస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే అబ్రాడ్ అనేది ఒకప్పుడు దేశం నుంచి వెళ్ళిపోండి అని అంటే అది అవయోగం ఒకప్పుడు. ఇప్పుడు యోగంగా మారింది కాబట్టి ఆ అవయోగాన్ని మన పాపత్వంగా గ్రహం కాబట్టి అది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి విదేశాలకు ప్రయత్నం చేయొచ్చు, అది పాజిటివ్ గా పనిచేస్తుంది. అలాగే పుణ్యక్షేత్రాల దర్శనం కూడా 12వ స్థానాన్ని చూస్తాం, స్పిరిచువల్ జర్నీస్ కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే స్పిరిచువల్ జర్నీస్కు అంటే మనం టూరిస్టు ఇట్లాంటి ప్లేసులు తిరగాలనుకునేటువంటి వారికి శుక్రుడు వృద్ధి మార్గంలో ఎప్పుడు వస్తాడో అప్పుడు బాగుంటుందో, అప్పటిదాకా వాళ్ళు వెళ్ళలేరు. టూరిస్ట్ ప్లేసులకు వెళ్దామన్నా లేదా హాలిడే ట్రిప్స్ అని కూడా వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళాలన్నా కూడా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే రుజ్జుగతిలో శుక్రుడు ప్రారంభం అవుతాడో, మ్యాక్సిమం రుజ్జుగతి అంటే ఆయన అవతల కూడా ఒక 5 రోజుల్లో 10 రోజుల్లో ఉంటుంది అంతే, అది రుజ్జుగతికి మారుతాడు ఆయన. కాబట్టి శుక్రుడు ఆ 10 రోజుల తర్వాత ఉగాది అయిన తర్వాత ఒక 10 రోజులకు ఆయన తర్వాత నుంచి బాగుంటాడు శుక్రుడు కూడా. కాబట్టి వాళ్ళు అప్పుడు శుక్రుడు యోగాన్ని ఇస్తాడు మళ్ళీ మేషరాశి వారికి. అన్నట్టు టూరిస్ట్కి కానీ యాత్ర సమయానికి కానీ మంచిది. ఇంకా అక్కడి నుంచి ప్రతి గ్రహం దృష్టి కూడా 6వ స్థానాన్ని చూస్తుంది 12వ ఇంటి నుంచి. కాబట్టి ఈ రుణరోగ శత్రుస్థానాన్ని చూడటం వీరికి హెల్త్ పరంగా ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ హెల్త్కి ఆల్రెడీ కేతు ఉన్నాడమ్మా. ఆకస్మికమైనటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయి. ఒక్కొక్కసారి అసలు ఆలోచన చేయరు, ఒక్కోసారి అట్లా సడన్లో వచ్చేస్తాయి. అనారోగ్యం కావచ్చు, ఒక్కొక్కసారి సడన్లో డబ్బు అప్పు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే తారుమారు కావటం పరిస్థితులు ఒక్కసారి తారుమారు అవుతాయి. అంటే అప్పటిదాకా మనకే ఫెచ్చింగ్ అనుకునే పరిస్థితి కూడా మారిపోవడం జరిగిపోతుంది, బ్యాడ్ రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది. అంటే అప్పటి వరకు మనకు అనుకూలం ఉంది, మనకు అనుకూలం ఉన్నది కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి గ్రహస్థితి అన్ని గ్రహాలు షష్ఠ స్థానాన్ని చూస్తున్నాయి. అంటే ఆ షష్ఠ స్థానం రోగాన్ని ఇచ్చేటువంటి రుణాన్ని ఇచ్చేటువంటిది. రుణం చేయడానికి అవకాశం ఉంటుంది, శత్రువు కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా. ఎందుకంటే మనం మంచి కోరేవారు ఎంతమంది ఉంటారో మనకు మంచి చెడు కోరేవారు కూడా అంతే ఉంటారని అక్కడ చెప్తుంది దాన్ని బట్టే. కాబట్టి చెడును కోరేవారు కూడా ఎక్కువగా తయారయ్యే అవకాశం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. మొత్తం మీద మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అయితే ఎటువంటి రెమెడీస్ చేయాలి గురువు గారు? ఏ దేవతను ఆరాధించాలి? ఎట్లాంటి దానాలు చేస్తే బాగుంటుంది? వీళ్ళు ఇష్టదేవత ఆరాధన చేయటం, తర్వాత నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం, నవధాన్యాలు దానం చేయటం, ఈ దీంతో పాటు
ప్రశాంత మనసు కలగాలి అంటే సుందరాకాండ పారాయణం చేసుకోవటం కానీ వినటం కానీ జరిగితే చాలా మంచిది. అలాగే ఇక వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే ఈ షష్టగ్రహ కూటమి ఏకాదశ స్థానంలో ఒక అద్భుతమైన స్థానంలో ఏర్పడబోతోంది. మొత్తం మీద అందరికంటే అదృష్టవంతులు ఐ థింక్ వృషభ రాశి వారే అనుకుంటా. మొత్తం మీద వీళ్ళు ఎట్లాంటి లాభాల పంట వీళ్ళకి పండే అవకాశం ఉందంటారు? వృషభ రాశి వారికి జన్మస్థ గురువు, ప్రస్తుతం జన్మంలో గురువు ఉన్నాడు వృషభ రాశికి. మరి గురువు ఉన్నా కూడా మానసికమైన అకారణ వైరాలు అనేవి వీళ్ళకి కలుగుతున్నాయి. అంటే మానసికంగా కొంత టెన్షన్ ఫీలింగ్ అనేది ఉంటుంది వీళ్ళకి. అయినా ఇన్ని గ్రహాలు 11లో ఉన్నా కూడా పాపగ్రహాలనే 11లో ఉన్నాయి. మరి అంత రిజల్ట్ ఇవ్వాలంటే భయంతో కూడుకున్న రిజల్ట్స్ ఉంటాయి. మంచి రిజల్ట్స్ ఏ ఉంటాయి కానీ భయం వేస్తుంటుంది ఆ రిజల్ట్ చూడంగానే. ఏమవుతుందేమో సస్పెన్స్, ఒక టైప్ ఆఫ్ సస్పెన్స్కి లోన్ అవుతూ ఉంటారు. ఏమవుతుంది, పరీక్ష రాసిన విద్యార్థులు ఉంటారు, ఏ పర్సంటేజ్ వస్తుందో ఏమో, వాళ్ళు బాగా రాస్తారు అయినా కానీ భయం అనేది ఉంటుంది. అంటే ఒక రకమైన చిన్న భయాన్ని ఏర్పరచుకుంటారు మనసులో, కానీ అత్యధిక లాభాన్ని కూడా ఉంటుంది. అంటే ఆపర్చునిటీస్ కూడా 1-2 ఆపర్చునిటీస్ వస్తాయంటారా? ఆపర్చునిటీస్కి కానీ ఇవన్నీ కూడా మిగతా రిజల్ట్కి వస్తాయి. లాభస్థానం అనేది సహజంగా లాభస్థానం మంచిదని అంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ శుక్రుడు మనకు ఉచ్చలో ఉండి వక్రగమనంలో ఉండటము, అట్లనే బుధుడు కూడా వక్రగమనంలో ఉండటం. ఈ శుక్రుడికి ఇలా మెయిన్ రాష్ట్రాధిపతి శుక్రుడు ఏకాదశంలో ఉచ్చలో ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళకి విందులు వినోదాలు పాల్గొనటం కావచ్చు, కొత్త వాళ్ళు పరిచయాలు కావచ్చు, వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి రకమైన ధోరణి. తర్వాత పెళ్లిళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఒక ముందర కథలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఎంతో కాలం ఒక దాని గురించి వేచి చూస్తుంటారు, దాని యొక్క పరిష్కార మార్గం ఎన్నుకోవటం కానీ దీని ద్వారా అనేది కూడా కలుగుతుంది. ఎందుకంటే శని కూడా మారుతున్నాడు కాబట్టి ఎంతో కాలం నుంచి వేచి చూసేటువంటి ఏదైతే వార్త గురించి దాని కూడా ఇప్పుడు రిజల్ట్ వచ్చే అవకాశం ఉండటం. అంటే స్థిరాస్తుల్లో కావచ్చు, కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, తర్వాత తన కుటుంబంలో ఉండి కావచ్చు, లేకపోతే ఒక పరిష్కారం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ వివాహానికి ప్రతిష్టంభన ఉండొచ్చు. అంటే ఆ అమ్మాయి అన్ని విధాలుగా నచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాన్ని ఆపడం ప్రయత్నం చేయటం, అది కూడా ఒక పరిష్కార మార్గం దొరకటం జరగవచ్చు. ఇవన్నీ కూడా వృషభ రాశికి ఈ యొక్క స్థితి చాలా మంచిది. అలాగే అక్కడి నుంచి పంచమ స్థానాన్ని అన్ని గ్రహాలు చూడటం, అంటే పంచమ స్థానంలో చూడటం వల్ల ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది? ఇక్కడ శని మంచిదమ్మా, ఎందుకంటే పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడు. ఇక్కడ ఈ ఆస్పెక్ట్ పంచమ స్థానం చూడటం వల్ల ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు మంచిగా లాభసాటిగా ఉంటాయి. ఇక్కడ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే వృషభ రాశి వారు ఉంటారో వాళ్ళు కొద్దిగా మైనస్. కారణం ఏంటంటే నీచస్థితి బుధుడు. ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి దిగజారిపోయే తత్వంగా ఉంటారు. కాబట్టి ఫేమ్ని మార్చుకునే పరిస్థితి, అందుకని ఎక్కువగా మాట్లాడకపోవటం మంచిది వృషభ రాశి మీడియా రంగంలో ఉన్నవాళ్ళు. తర్వాత ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం లాభసాటి, ఎందుకంటే వ్యాపారంలో ఒక రకమైన వ్యాపారాన్ని వాళ్ళు లాభసాటిగా చేసుకోవచ్చు. ఎందుకంటే శని బాగున్నాడు, ఇక్కడ శుక్రుడు యొక్క దృష్టి పెట్టాడు పంచమ స్థానాన్ని. అట్లానే వీళ్ళకి రవి కూడా పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే వీళ్ళు పెట్టుబడిన ఆలోచన జ్ఞానం కానీ బాగుండడం. తర్వాత రాహు కూడా ఇక్కడ పంచమాన్ని చూస్తున్నాడు. అంటే విదేశాల్లో కానీ అన్నిట్లో ఈ యొక్క వృషభ రాశి ఏదైతే పంచమ స్థానంగా చూస్తున్నారో ఈ వృషభ రాశి చాలా మటుకు ఈ యొక్క స్థితి మంచిది. పంచమ దృష్టితో చూడటం వల్ల పంచమాన్ని చూస్తున్నారు కాబట్టి సప్తమ దృష్టితో. అయితే వృషభ రాశి వారు నీచ బుధుడికి ఏదైనా పరిహారం చేసుకోవాలంటారా? ఎట్లాంటి పరిహారం చేసుకోవాలి? ఏ దేవతను ఆరాధించాలి? ఎటువంటి దానాలు చేయాలంటారు? విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం మంచిది. విష్ణు దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం, తులసి మాల వేయటం బుధవారం తర్వాత పెసర్లను దానం చేయటం, ఇవి చేయటం వల్ల బుధుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ షష్టగ్రహ కూటమిని బుధుడు యొక్క అనుగ్రహం పొందడానికి ఇవన్నీ కూడా పాటిస్తే కనుక వృషభ రాశి కూడా బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న గురుగారు, మామూలుగా గోచారము వేరు, మన వ్యక్తిగత జాతకం వేరు. గోచారంలో ఎక్కడ ఏ గ్రహం యోగిస్తుంది స్థానం మాత్రమే ముఖ్యం. అది నీచపడ్డా లేక ఉచ్చ స్థితిలో ఉందా అనేది కాకుండా. అయితే 11వ స్థానం బుధుడికి ఏకాదశ స్థానం మంచి స్థానం, గోచార పరంగా మంచి రిజల్ట్ ఇవ్వాల్సిన స్థానం. అక్కడ కూడా నీచ వక్ర ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలంటారా? ముఖ్యంగా ఇక్కడ గోచారంలోకి వచ్చేటప్పటికమ్మా ఉచ్చ నీచ అనే దానికి వస్తే కనుక ఇతకు పూర్వము గోచారంలో స్థానాలకే ఉండేవి. జాతకంలో మాత్రం గోచారం ఉచ్చ నీచ స్థానాలకు సంబంధించి రిజల్ట్ మనకు మహర్షుల కాలం చెప్పబడింది. మరి ఇప్పుడు కాలం అన్వయించడం కారణం ఏంటి అంటే కారణం ఇది
బట్ వాటికి రిజల్ట్ ఇప్పుడు మనకు ఫుల్ ప్లెజ్డ్గా జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలి, ఫలితాంశం తెలుసుకోవాలి అంటే కొన్ని మనం అనుభవపూర్వకంగా తెలుస్తాయి. ఈ అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ఉచ్చ నీచ స్థితులు చూడాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని ఈవెంట్స్ జరగాలంటే మనకు ఒక సంఘటన జరుగుతుంది, అది మంచిదా చెడా, ఈ సంఘటన ద్వారా మనం గ్రహించే పరిస్థితి ఏంటి అనేది మీకు ఒక ప్రశ్నగా ఉండొచ్చు. అది మంచిగా చెడా తెలుసుకోవాలంటే గ్రహస్థితిని మనం చూస్తాం, వేసుకుంటాం, పట్టిక వేసుకొని చూస్తాం. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఉచ్చ నీచలు ఏవైతే ఉన్నాయో ఆ పని మొదలు పెట్టేటప్పుడు, ఆ పని జరిగినప్పుడు అది మన మంచి కోసం జరిగిందా చెడు జరిగేటట్టుందా అనేది చూసేటప్పుడు మాత్రం ఇవి అవసరం. ఓకే, క్షుణ్ణంగా పరిశీలించడానికి అవసరం అంటారు. అంతే తప్ప గోచారంలో ఉచ్చనీచల యొక్క ప్రస్తావన అనేది తక్కువగా ఉంది, ఎక్కడ మనకు చెప్పలేక గోచార స్థానాల గురించి మనకు చెప్పబడింది. గోచార స్థానాల గురించి మనకు చెప్పబడింది. కానీ ఈ యొక్క ఉచ్చనీచ మూలత్వకోణ స్థానాలు ఎందుకు చెప్పబడింది అని అంటే ఇక్కడ ఆ యొక్క రిజల్ట్స్ అంటే అవతల ప్రెడిక్షన్స్ చెప్పేటప్పుడు అనుభవపూర్వకంగా మనము చూడాలి అని అంటే దీన్ని మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు వాడికి మంచి జరిగిందా చెడు జరిగిందా ప్లస్ జాతక చక్రాలు కూడా మహర్దశ అంతర్దశ అనాథలు చూసుకోవాలి. అప్పుడు మంచి మనం జరిగిందా లేదో తెలుస్తుంది. ఓకే, ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఎంతో కొంత అదృష్టం అనే చెప్పాలి మొత్తం మీద. ఇకపోతే మిథున రాశికి సంబంధించి 10వ స్థానం కర్మస్థానంలో, ఉద్యోగ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? ఈ మిథున రాశి వారికి దశమ స్థానంగా ఉంటుంది. ఇది దశమ స్థానంలో రాహు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకన్నా కూడా. ఇక మిగతా వాళ్ళు ఏంటంటే వృత్తిలో కొంతవరకు సహచర వర్గంలో కలిసిపోవటం వాళ్ళు కూడా. అంటే 10వ స్థానం ముఖ్యంగా మనం అనుకున్నంత మిథునానికి శత్రుక్షేత్రమే ఇది. గురువు శత్రుక్షేత్రగతుడు, ఎందుకంటే గురుక్షేత్రం శత్రువు అయినా కూడా 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 10వ స్థానంలో గ్రహ సంచారం కాబట్టి కొద్దిగా వ్యాపారంలో కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మిమ్మల్ని మోసం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చేసిన పని తాను చేసుకున్నా కూడా ఇంకొకరు కొట్టేయటం ఆ పనిని, లేదా వ్యాపారంలో కూడా మనకు లాభాలు చూపించి ఇది మా వరకే లాభాలు మేము పొందాము అని చెప్పి మిమ్మల్ని మోసం చేయటం అనేది వాళ్ళు చూపించే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా కొంత మోసపూరితమైన వాతావరణానికి ఏర్పాటుగా ఉంటుంది. మిథున రాశి వారికి జాగ్రత్తగా బేరీజ్ వేసుకోవాలి. ఇది ఈ మోసపూరిత వాతావరణాన్ని మీరు నమ్మకండి. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి ఏంటంటే ముఖ్యంగా బుధుడు నీచలో ఉన్నాడు, రాశ్యాధిపతి. అంటే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నా కూడా ఏమీ ఆలోచన జ్ఞానానికి అందదు, సరైన తలుపేస్తారు దేనికైనా కానీ. అంటే వాళ్ళు అది మోసం జరుగుతుందో కూడా నమ్మలేరు, ఆ మాయ జరుగుతుందో నమ్మలేరు. కాబట్టి ఒకసారికి ఆచితూచి వివరించడం, 1-2 రోజులు ఆలోచన చేయండి. కాబట్టి ఒక అందుకు ఇది మంచి రిజల్ట్ అయితే కాదు, బ్యాడ్ రిజల్ట్ మొత్తం పూర్తిగా చెప్పాలంటే కూడా. కాబట్టి ఎవరినైనా మీరు అంచనా వేసినప్పుడు జాగ్రత్తగా అంచనా వేసుకోండి. 1-2 సార్లు వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలన చేసుకోండి. తద్వారా మీరు డబ్బు సాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మీ వ్యాపారంలో ఉండొచ్చు, మీ వ్యాపారంలో కాకపోయినా మళ్ళీ మీ వృత్తిలో ఉండేవాళ్ళు కావచ్చు, పరిశీలన చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు మీ ద్వారా. 3వ కన్నుగా మీరు ఏదో విధంగా చూస్తుండండి. అంటే 2 కళ్ళుగా మీరు చూస్తుంటారు, ఇది తెలియకుండా ఒక కన్ను వేసి పెట్టడం అనేది వాళ్ళకి మంచిది. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఎలా ఉండబోతుంది? లాభదాయకంగా ఉండే అవకాశం ఉందా? అంటే వీళ్ళకి ఒక్క 20 రోజులకి ఇబ్బంది కలిగే అవకాశం తీవ్రంగా ఉంది. తర్వాత మెల్లిగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ పరంగా చూస్తే శని అంతగా రిజల్ట్ ఇవ్వడు. అయినా శ్రమ 200% ప్రయత్నం చేస్తే తప్ప రాదు. ఎక్కువ కష్టపడితే బాగా కష్టపడితే తప్ప ఉద్యోగాల్లో కావచ్చు. గురుబలం కూడా తక్కువగా ఉంది, గురుబలం కూడా లేకపోవడం ఒక మైనస్ పాయింట్. గురుబలం కూడా పెద్దగా లేదు. అయితే వీళ్ళకి ఇంకోటి జన్మంలోకి వచ్చేస్తున్నాడు గురువు కూడా. జన్మంలోకి వచ్చే అకారణ వైరాలు, మోసపూరితమైన వైరం అన్నాం కదా, మాయా చక్రంలో పట్టుకొని ఉంటారని. జన్మంలో గురువు రాగానే కూడా ఏమవుతుంది, ఈ మోసపూరిత ఆలోచనలకు కలిగే అవకాశం. అందుకని షష్టగ్రహ కూటమి పెద్దగా వీళ్ళకి మంచిది కాదనే చెప్పాలి. అంటే రాబోయే అవయోగానికి సూచిక ఇది. మరి వీరు ఎట్లాంటి పరిహారం చేసుకోవాలంటారు గురుగారు? ముఖ్యంగా వీళ్ళు గురువుని నమ్ముకోవాలి. గురువు నమ్మితే జ్ఞానాన్ని పొందొచ్చు, తద్వారా దాని నుంచి బయటపడవచ్చు. గురుక్షేత్ర దర్శనం చేసుకోవటం, అయితే వాళ్ళ గురువులు ఏమో వాళ్ళని సేవన చేయటం, దత్త చరిత్ర కానీ గురు చరిత్ర పాలన చేసుకోవటం, నిత్యం మీ దగ్గరలో ఉండేటి గురుక్షేత్రాలకు దర్శనం చేసుకోవటం వల్ల గురువారం వెళ్ళి మంచిది. మంత్రాలు రాఘవేంద్ర స్వామి కావచ్చు,
వాళ్ళొక స్వామీజీలు వాళ్ళకు గురువులుగా ఉన్న వాళ్ళు ఇవన్నీ దర్శనం చేసుకోవడం మంచిది. దానాలు చేయాలంటే ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా వీళ్ళకు దానాలంటే జన్మంలో కుజుడు ఉన్నాడు ప్రస్తుత పరిస్థితులు చూస్తే, కాబట్టి కందులు దానం చేయటం మంచిది. ప్రశాంతంగా రావటానికి, మోసపోకుండా ఉండడానికి కందులు దానం చేయటం, అట్లనే శనగలు, ఈ రెండు దానం చేయటం వల్ల మంచి. మొత్తం మీద మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, ముఖ్యంగా ఉద్యోగం కానీ చేసే వ్యాపారం పట్ల కానీ శ్రద్ధ తీసుకోవాల్సిన మాయాకోణం ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక కర్కాటక రాశి వారికి ఎట్లా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో 9వ ఇంట్లో లక్ అండ్ ఫార్చ్యూన్ స్థానంలో ఏర్పడబోతోంది ఈ షష్టగ్రహ కూటమి. వీరికి ఎట్లాంటి లక్ కలిసి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే లక్ కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉందా? ఏమంటారు మీరు? ఇక్కడ కర్కాటకానికి రాష్ట్రాధిపతి చంద్రుడు వచ్చేసి మనకు అమావాస్య ఆ సమయం కాబట్టి చంద్రుడు బలహీనంగా ఉన్న రాష్ట్రాధిపతి. కాబట్టి కర్కాటకానికి భాగ్యంలో శుక్రుడు బుధుడు కాంబినేషన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా అక్కడికి మనకి చూడాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులతో జాగ్రత్త ఏంటండి అని అంటే ఇక్కడ వాళ్ళ ఆగ్రహానికి లోను కాకుండా ఉంటే మంచిది, అంతకన్నా వేరేది ఏమీ లేదు. ఎందుకంటే రాహు 9లో ఉంటే పితృశాపాలకి కారణం. అందులో శని రవులు కూడా కలిసి ఉన్నారు, ఇది కూడా పితృశాపాలకు ఒక కారణం. కానీ ఆగ్రహానికి గురి కావద్దు తల్లిదండ్రులతో. వాళ్ళు ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది మీకు. నోరు మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే రవి ద్వితీయాధిపతి సహజంగా ఎక్కడున్నాడు, ఆయన కూడా 9లో ఉన్నాడు. 9 కన్నా 10లో బాగా పనిచేస్తాడు. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవటం అనేది కూడా వాగ్ధోరణి. బుధుడు కూడా వీళ్ళకి 12వ అధిపతి సహజంగా. ఎక్కడున్నాడు? 9లో ఉన్నాడు. అది నీచపట్టున్నాడు. అంటే మిమ్మల్ని మీరు సహజంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీకు మీరే. అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి ఇక్కడ విషయం. ఈ షష్టగ్రహ కూటం వల్ల ఉన్న 2 నెలలైనా కానీ మీరు బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 2 నెలల్లోనే ఎంత భాగ్యాన్ని మూటగట్టుకునే పుణ్యం మూట కట్టుకోవాలి, పాపాన్ని మూట కట్టుకోవద్దు. కాబట్టి ఇక్కడ పుణ్యం మూట కట్టుకునే పరిస్థితి ఏంది అంటే ఆల్రెడీ మీకు గ్రహస్థితిలో పుణ్యం వచ్చేసింది, కానీ మీరు దాన్ని మోసే విధానం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యాన్ని ఎలా మోయాలి? 10 మందికి మంచి జరిగే ప్రయత్నం చేయాలి మీరు. అట్లా అని చెప్పి వికార దర్పం ఉండొచ్చు, అలాంటివి ప్రయోగం చేయకుండా ఉండడం మంచిది. మాట్లాడటం కానీ అంటే ప్రతి ఒక్కరి సమతుల్య న్యాయాన్ని మీరు ఆచరించాలి అక్కడ. అప్పుడు మీకు బాగుంటుంది. కర్కాటక రాశి వారికి సమతుల్య ఆలోచన ఎప్పుడు వీళ్ళకి పోతుందంటే ఎప్పుడైతే రవి అక్కడే ఉన్నాడు కాబట్టి ఒక 15 రోజులు ఉంటాడు ఇంకా అక్కడే. ఆ 15 రోజుల్లో వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఇంకా ఐఎమ్ ద లీడర్ అనే పరిస్థితికి వస్తుంది. అన్ని రోజుల్లో ఒకటే ఉండరు కదా, రాజ్యాధినేతగా మారే అవకాశం ఉంటుంది. అందరికీ ఒకటే రోజు ఒకటే విధానంగా ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా ఉంటుంది. కాబట్టి అన్ని రోజులు మనవి కావు అనుకొని మీరు వెళ్ళినట్లయితే ఆ 2 నెలలు కాళ్ళను గడిపేయచ్చు. అంటే అన్స్టేబుల్గా ఉండొచ్చు, స్టేబుల్గా ఉండొచ్చు. అది అంటే 2 నెలలు అద్భుత కాలంగా మీకు గోచరిస్తుంది, ఎప్పుడు ఇవి చూడలేరు. కానీ ఇంకో మంచి రిజల్ట్ ఏంటంటే వీళ్ళకి వివాహ సంబంధాలు ఏవైతే చూస్తున్నారో వాళ్ళకి మంచి యోగం ఇది. పునర్వివాహాలు కానీ, వివాహాలకు కానీ, అయితే భూమికి సంబంధించిన లిటిగేషన్ వ్యవహారాలకు కానీ, మళ్ళీ ఫ్యాక్టరీలో పెట్టుకునే అవకాశాలు కానీ, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ వీళ్ళకి ఈ షష్టగ్రహ కూటం వల్ల కర్కాటకానికి. అంటే మొత్తం మీద కర్కాటకానికి 100లో 80% బాగున్న, ఒక 20% వీళ్ళు బ్యాడ్ అనేది ఏదైతే ఉంటుందో వీళ్ళు చెడు మార్గాన్ని ఎంచుకొని చెడుగా మాట్లాడడం ప్రయత్నం చేస్తే మాత్రం ఆ ఉన్న 80% కూడా 50%ని పడిపోతుంది. మొత్తం మీద ధర్మస్థానము, మోక్షస్థానము, తర్వాత పూర్వపుణ్యస్థానమైన 9వ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి నీతి నిజాయితీతో ధర్మంతో ముందుకెళ్తే మాత్రం తప్పకుండా మంచి రిజల్టే ఉంటుంది. సమతుల్య న్యాయం ఉండాలి ఇక్కడ. అన్ని ఉన్న సమతుల్య న్యాయం అంటే అందరూ సమానమే అనే ఒక భావనతో ఉంటే అన్ని జరిగిపోతాయి. అయితే మీరు ఎట్లాంటి పరిహారాలు తీసుకోవాలంటారు? ఎట్లాంటి దానాలు చేయాలి? ఏ దేవతను ఆరాధించాలి? సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిదమ్మా. ఎందుకంటే పంచమంలో వీళ్ళకి 12లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆయన ప్రశాంత జ్ఞానాన్ని ఇస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ఆరాధన చేస్తే మీకు ఆకర్షణ కలుగుతుంది, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒకనొక స్వామి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి కనుక మీరు ఎంతవరకు చేస్తే అంత మంచిది. సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఇంకా చేయదలుచుకున్నట్లయితే దుర్గాదేవి ఆరాధన కూడా మీకు శక్తిని ఇస్తుంది. శక్తిని అంటే
అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనం ఏదైతే అనుకుంటామో అమ్మ అనుగ్రహం వల్ల ఏదైనా కించిత్ అవరోధాలు ఉన్నా అవన్నీ అమ్మగా తీసేసే అవకాశం ఉంటుంది. ఇక కర్కాటకం తర్వాత సింహరాశి. మనం ఇందాక ఎలా అయితే లక్ అండ్ చాలా అదృష్టవంతమైన రాశి వృషభ రాశి అని చెప్పుకున్నామో, అట్లాగే ఇప్పుడు సింహరాశి ఒక రకంగా అష్టమ స్థానంలో దుస్థానంలో షష్టగ్రహ కూటమి. అంటే ఒక రకంగా సింహరాశి అన్ని రాశుల్లోకెల్లా కాస్త ఇబ్బందికరమైన రాశి సింహరాశి అనుకుంటా. గురుగారు, ఎట్లా ఉండబోతోంది అష్టమ స్థానంలో ఈ పరిస్థితి? ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి రవి అష్టమంలో ఉన్నారు. అంటే తన యొక్క రాష్ట్రాధిపతి రవి సింహానికి. రవి అష్టమంలో ఉన్నాడంటే తనకు తాను ముఖ్యంగా కష్టాలు అనేవి జరుగుతుంటాయి. ఎంత మనసు నిబ్బరంగా పెట్టుకున్నా గట్టిగా ఉన్నా కూడా ఒక సూది పెట్టి మిమ్మల్ని పొడుస్తూ ఉంటారు వాడు. ఎట్లా అంటే ఇక వాళ్ళు ఉండాలా పోవాలా అన్నట్టుగా. కాబట్టి మీరు ఎంత ధైర్యంతో ఉంటే అంత మంచిది. షష్టగ్రహ కూటమి వీళ్ళకి బ్యాడ్ పొజిషన్ ఇస్తుంది. అష్టమంలో చంద్రుడు, మామూలుగానే చంద్రుడు అష్టమంలో ఉంటే చాలా కష్టం. ఇక్కడ విషయం ఏంటంటేనమ్మా, శుక్రుడు రుజు మార్గంలోకి వస్తే వీళ్ళకి ఆ రిజల్ట్ అన్ని కూడా పక్కకు పడేయచ్చు. అంటే ఒక శుక్రుడు కాపాడుతాడు వీళ్ళని. ఇక్కడ మళ్ళీ మిగతా ఏ గ్రహాలు కాపాడకపోయినా శుక్రుడు కాపాడుతాడు. ఇక్కడ మళ్ళీ ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా ఏ ఇబ్బందులు ఉండవు. ఎక్కడంటే వీళ్ళకి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఈ ఒక 15 రోజులు మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. వక్రీగా ఉన్నంత కాలం ఏ గ్రహం సపోర్టు లేదు. అందుకని వీళ్ళు ఈ 15 రోజులు సైలెంట్గా ఉండడం మంచిది. అంతకన్నా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఎందుకంటే అష్టమ స్థానం దుస్థానం ఆకస్మిక స్థానం. సో ఆకస్మికంగా జరిగే కొన్ని బ్యాడ్ ఇంపాక్ట్స్ నుంచి వీళ్ళు కాపాడబడాలి అంటే ఎట్లాంటి అంటే జాగ్రత్తలు తీసుకుంటే మంచి? జూన్ వరకు వీళ్ళకి అనారోగ్య సూచనలు వస్తాయి. జూన్ వరకు కూడా అంటే ఎప్పుడో ఒక అనారోగ్యం ఎప్పుడోసారి వచ్చింది, అది మళ్ళీ రిజల్ట్ తిరగతోటం, ఆ అనారోగ్యం రావటం అనేది జరిగే అవకాశం ఉంది. తర్వాత బుధుడు కూడా వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో బుద్ధిమాంద్యము అంటే బుద్ధిగా వీళ్ళు ప్రదర్శించి ఏదన్నా తెలివితేటలతో ప్రదర్శిస్తే దానికి ఇంకొక అంచా వేసి వేరే వాళ్ళు కూడా వీళ్ళ యొక్క బుద్ధిబలం ప్రదర్శన చేస్తున్న అర్థమైపోయి వాళ్ళు ఇంకొక దాన్ని ఆలోచన చేస్తారు. అంటే వీళ్ళు లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ వాళ్ళకి ఇంకా పైగా లాజికల్ ఇంకా చేసే వాళ్ళకి చాలామంది ఉంటారు. అది కొద్దిగా బుధుడు కూడా వీళ్ళకి ఏంటంటే మైనస్గా ఉన్నాడు. కాబట్టి మీరు అంతవరకు ఆలోచన చేయండి, ఎక్స్టెండ్గా ఆలోచన చేయకూడదు. చేయటం వల్ల ఏంటంటే అదొక మైనస్ కూడా అవుద్ది. మళ్ళీ శుక్రుడు వీళ్ళకి రుజు మార్గంలో ఉన్నంత కాలం కూడా చాలా బాగుంటుంది. ఆ రుజు మార్గం నుంచి వీళ్ళకి మళ్ళీ రిజల్ట్ ముఖ్యంగా దాంపత్య జీవనం కావచ్చు, కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగిపోవటం కానీ వాటి వల్ల కూడా కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత శని అష్టమంలో ఉంటున్నాడు. అష్టమంలో ఉంటే ఆరోగ్యరీత్యా బాగుంటుంది, కానీ కొన్ని ఈ రాహువునంతకాలం అక్కడ అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. మనస్సు స్థిరీకరించకపోవటము, లేదా నరాల బలహీనత చెందటము, ఉన్నట్టుండి హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు కలగటము. ఎందుకంటే హార్ట్ కారకుడుగా రవి, అందుకని ఆ హార్ట్కి సంబంధించిన కార్డియాలజీ ప్రాబ్లమ్స్ రావటం. ఇలా సింహరాశికి ఒక రకంగా చెప్పాలంటే రాబోయే 2 నెలలు కొద్దిగా గడ్డు కాలం అని చెప్పాలి. ఎవరైతే ఇప్పటికే కష్టాలు పడుతున్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ 2 నెలలు జాగ్రత్త వాళ్ళకి ఈ 2 నెలల పాటు ఎంతవరకు వీళ్ళు తమాయించుకొని ఉండగలిగితే అంత మంచిది. ఎక్కువగా వీళ్ళు మాట దండుతో విపరీతంగా ఇంకా అయ్యే అవకాశాలు ఉంటాయి, పెద్ద పెద్ద పోట్లాటలు అయ్యి. కాబట్టి అవన్నీ కూడా మనకు వద్దనుకుంటే మీరు దాన్ని నిలబెట్టుకొని ఉండండి, నిగ్రహంగా ఉండాలి, మనస్థైర్యంతో ఉండండి 2 నెలలు. ఎందుకంటే రాబోయే కాలం మీది అనుకోండి. సప్తమంలో రాహు ఉంటున్నాడు, జన్మంలో కేతు వస్తున్నాడు. ఒక కించిత్ రాహు కేతువులు కూడా మీ జన్మంలో రావటం కూడా అట్లానే సప్తమంలో రాహు ఉండడం కూడా పెద్ద మంచిది కాదు. కానీ కేతు జన్మంలో ఉండడం అతి మంచిది కాదు. ఎందుకంటే అతి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. మూర్ఖత్వానికి పోకండి. మూర్ఖత్వానికి మీరు పోయి దానికి 3 కాళ్ళు ఉన్నాయని మీరు వాదించకండి. మాకు కనబడటం లేదు అనుకోండి, కానీ మూర్ఖత్వంతో మీరు ఆలోచిస్తారు. అది మాత్రం పక్కన పెట్టుకోవటం మంచిది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి మాత్రం ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ కేతువు రాకముందరే మీకు ఇండికేషన్గా ఈ షష్టగ్రహ కూటమి ఇంకెక్కువగా మంట రాజేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇట్లాంటి గడ్డు పరిస్థితుల్లో సింహరాశి వాళ్ళు ఎట్లాంటి ఆరాధన చేసుకుంటే మంచిది? ఏ దేవతను ఆరాధించాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ముఖ్యంగా వీళ్ళకి శక్తి రావాలి అని అంటే దుర్గాదేవి ఆరాధన ప్రత్యేకంగా చెప్పాల్సింది. దుర్గాదేవి ఆరాధన ఎంతవరకు చేస్తే అంత మంచి. తర్వాత గురు ప్రశాంత చిత్తంగా ఉండడానికి గురువు ఆరాధన, ఈ 2 చేసుకోవటం వల్ల. మరి మనకి షష్టగ్రహ కూటంలో అన్ని గ్రహాలు ఉన్నాయి, వాటి గురించి మనం ఎందుకు చెప్పుకోవటం లేదు? కారణం ఏంటంటే అవి స్థిరంగా ఇంకా ఉంటాయి కాబట్టి, వాటిని మనం ఏం చేయలేం కాబట్టి స్థిరంగా వాటిని ఉంటాయి. వాటిని కాకుండా వేరేటువంటి గ్రహాల యొక్క కలయిక మనకు ఏదైతే ప్లస్లో లేవో
వాటిని చేసుకుంటే ఈ రిజల్ట్ మనకు బాగుంటుంది. అందుకని గురువు ప్రశాంత చిత్తాన్ని ఇస్తాడు. ఫస్ట్ మనం ప్రశాంతంగా జరగాలి, మనం ప్రశాంతంగా ఉండాలి, ఆ గడ్డుకాలను ఎదుర్కోవాలంటే గురువు అనుగ్రహం ఉంటే జ్ఞాన మార్గాన్ని మనం ముందరకు వెళ్తాం. కాబట్టి గురువు ఆరాధన చేసుకోవాలా. తర్వాత శక్తి ఉండాలి. శక్తి అంటే మనకు నిలబడే శక్తి సామర్థ్యం ఉండాలి. మనం చేయగలము, మనం ఉండగలము, ఎంత యుద్ధాన్నైనా మనం భరించగలము అనే శక్తిని అంటే దుర్గాదేవి ఆరాధన. రాహు సప్తమంలో ఉన్నాడు. మూల త్రికోణం చాలా మంచిది. కుంభరాశి రాహు. ఈ సింహరాశి వారికి రాహు చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. కేతువే ఇవ్వాడు ఇంకా చెప్పాలంటే, జన్మస్థ కేతు ఉన్నప్పుడు. కాబట్టి గణపతి ఆరాధన ఇంకా మంచిది. గణపతిని గురువు ఆరాధన చేయటం వల్ల మంచిది. దానాలంటే ఎటువంటివి సజెస్ట్ చేస్తారండి మీరు? గుర్రానికి దానాగా వేయండి. ఏదైనా గుర్రం తినేది, గుర్రాలు ఉన్న అవకాశం ఉంటే కనుక మీ ఊరు వాతావరణం ఉన్న వాళ్ళకైతే గుర్రాలు దొరుకుతాయి. లేదా ఎక్కడైనా గుర్రాలు ఉంటే ఉలవల్ని దానం చేయటం, ఉలవలతో సంబంధించిన పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని దానం చేయటం మంచిది. ఒక మొత్తం మీద అమ్మవారు సింహరాశి వారికి ఎటువంటి కష్టం రాకుండా కావాలని కాపాడాలని కోరుకుంటూ, గణపతి కూడా కాపాడాలని కోరుకుంటూ, ఇక కన్యారాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? కన్యారాశి వారికి ఎట్లా ఉండబోతోంది? సప్తమంలో ఏర్పడబోతోంది షష్టగ్రహ కూటమి, వీరి పరిస్థితి ఏంటి? ఈ కన్యారాశి వారికి వస్తే కనుక సప్తమ స్థానంలో ఏర్పడుతుంది. ఎదుట మనిషి అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది మనిషి కానీ, వ్యాపారం కానీ, కుటుంబం కానీ, వ్యవహారాలు కానీ ఇవన్నీ చూస్తుంటాం. మరి ఈ సప్తమ స్థానంలో ఇన్ని గ్రహాలు కలయిక ఉంది కాబట్టి సప్తమ స్థానంలో ముఖ్యంగా కొత్త పరిచయాలు అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. షష్టగ్రహ కూటం వల్ల కొత్త పరిచయాలు వస్తాయి. తర్వాత ఒక రంగంలో వీళ్ళకి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక రంగం ఎంచుకుంటారు. తద్వారా ఒక నావ దొరికింది, ఇంతకాలం కష్టపడ్డాము మేము, నావ దొరికింది, దాన్ని పట్టుకొని వేలాడదాం అనుకుంటారు. కానీ ఇక్కడ శని కూడా ఉన్నాడు సప్తమంలోనే. ఎంతో కష్టపడితే తప్ప నావను పట్టుకుని ఎదలేరు. కాబట్టి అది జాగ్రత్తగా ఎంచుకోండి మార్గాన్ని. ఒక వై జంక్షన్ ఉంటుంది, ఆ వై జంక్షన్లో ఎటు పోవాలో అర్థం చేసుకోండి. 2 రోడ్లు బాగా ఉంటాయి, ఎటు పోవాలో అర్థం కాదు, ఒక మధ్యలో ఉంటాం. కానీ ఇదే మీ కరెక్ట్ సమయం. ఈ కన్యారాశి వారికి ఎంచుకునే మార్గాన్ని బట్టి మీ యొక్క రావడం అనేది మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో వీళ్ళకి శుభ అశుభ 2 ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అంటే ఇక్కడ సప్తమంలో శుక్రుడు కూడా యోగకారకుడుగా ఉండడు న్యాచురల్గా గోచారంలో. అంటే ఏ గ్రహం యోగించట్లేదు సప్తమంలో. ఉన్న 6 గ్రహాలు ఒక చంద్రుడు తప్పించి, చంద్రుడు కూడా క్షీణ చంద్రుడు ఒక రకంగా చూసుకుంటే. మరి పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ మీరు ఇంకో విషయం చూడాల్సిన విషయం ఏంటంటే, ఎంతో షష్టగ్రహ కూటం ఉన్న జన్మాన్ని గురువు చూస్తున్నాడు. ఇక్కడ కన్యారాశిని గురువుని చూస్తున్నాడు పంచమ దృష్టితో. అంటే అన్ని తమాయించుకొని నిలబెట్టిస్తాడు, ప్రశాంతంగా ఆలోచిస్తాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని బాణాలు వేసినా కూడా వీళ్ళు ప్రశాంతంగా ఆలోచన తత్వంలో ఉంటారు. కారణం ఏంటంటే గురువు పంచమాన్ని చూస్తున్నాడు ఇక్కడ. అంటే ఎదుటి వారి నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళు తట్టుకొని నిలబడగలరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంతమంది ఎన్ని మాటలన్నా నన్ను కాదు అనుకుని వెళ్ళిపోతారు, కానీ దాన్ని పట్టుకొని ఎలాడరు. కారణం ఏంటంటే గురువు మంచి రిజల్ట్. అంటే మనకు గురువు అనుగ్రహం పరిపూర్ణంగా శుభగ్రహం అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ శుక్రవారం రుజ్జు మార్గంలోకి వచ్చాయంటే సప్తమ దృష్టితో చూస్తుంటాడు. అంటే 2 శుభగ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి కన్యని. కాబట్టి కన్యకి బ్యాలెన్స్ అయిపోతుంది అంటారు. 50-50 రిజల్ట్ అని చెప్పచ్చు. అంత అధ్వానంగా ఉండే పరిస్థితి కాదు, 50 రిజల్ట్స్. వీరు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది? అయితే వీళ్ళు ఈ శని సప్తమంలోకి వస్తున్నప్పుడు ఈశ్వరారాధన చేయటం అనేది మంచిది. తర్వాత వెంకటేశ్వర స్వామికి కానీ, కలియుగ వరదుడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, 7 శనివారాల వ్రతాలు కానీ, అయితే వెంకటేశ్వర స్వామి గుడికి తరచుగా వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, స్వామికి ఏదైనా నైవేద్యాలు సమర్పించటం, పూలమాలలు కానీ, తులసి మాలలు కానీ అలా వేయటం. అందులో సహజంగా జన్మాష్టాధిపతి బుధుడు కూడా విష్ణుమూర్తి కారకుడు కాబట్టి విష్ణు దేవాలయాలకు వెళ్ళడం, విరివిగా ఏదైనా ప్రీతిగా విష్ణుమూర్తికి నైవేద్యాలు చేసి ఇవ్వటం, అలంకరణాల్లో పాల్గొనటం. అంటే స్వామికి ఏదైనా అలంకరణ సేవ ఉందనుకోండి, అలంకరణ కట్టడం, అలా చేయటం వల్ల కన్యారాశికి చాలా అద్భుతంగా బాగుంటుంది. దానాల విషయానికి వస్తే ఎటువంటి దానాలు? పెసర్లు దానం చేయటం మంచిది. పెసర్లని అట్లానే ఈ యొక్క నువ్వులు, పెసర్లు నువ్వుల్ని 2 ఏదైనా కూడా ఆవుకు పెట్టడమా, దానా ఇవ్వడమా, లేదా బ్రాహ్మడికి దానం చేయటము, అలా చేసుకోవటం మంచిది. ఇక గురుగారు తులారాశి విషయానికి వస్తే తులారాశికి 6వ స్థానం రుణ రోగ శత్రు స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇక్కడ 6వ స్థానంలో శుక్రుడు యోగించడు, కానీ మిగతా గ్రహాలన్నీ యోగకారకంగా ఉంటాయి. అంటే 5 గ్రహాలు యోగిస్తున్నాయి.
ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది? ఇక్కడ తులారాశికి 6వ స్థానంలో శని శుభకారకుడు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు శని, ఒక్కసారి 6వ స్థానంలోకి వస్తున్నాడు. అంటే వీళ్ళకి దీర్ఘకాలికమైన సమస్యలకి పరిష్కార మార్గం ఎంచుకోవటం. తర్వాత రాహు కూడా వీళ్ళకి 6లో ఉన్నాడు ఇదివరకు, ఇప్పుడు కూడా. అంటే రాబోయే 2 నెలల్లో ఒక మంచిదైనటువంటి చెప్పాలంటే ఈ 2 నెలలు అద్భుత కాలం అని చెప్పచ్చు. జూన్ వరకు వాళ్ళకి మంచి మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత శుక్రుడు బుధుడు. ఇక్కడ శుక్రుడు ఏంటంటే ఉచ్చలో ఉన్నాడు అని మనం అనుకున్నాము, కాబట్టి 6వ స్థానం అంత మంచిది కాదని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న యోగిస్తాడా తులరాశి అని అంటే 50% యోగాన్ని ఇస్తాడు, మూర్త 50% ఇవ్వడు. కాబట్టి ఆ శుక్రుడు 6లో ఉన్నా కూడా కొంత యోగకారకుడుగా మారుతాడు, పూర్తిగా యోగకారకుడు కాదు. అంటే ఇక్కడ శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారా తులారాశి వారు? అలా చూస్తే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నా కూడా రుణం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత లిటిగేషన్స్ కూడా కారణం కావచ్చు, కొన్ని రుణాలు చేయటం, లిటిగేషన్గా మీరు అన్నట్టుగా శత్రు రుణ రోగాలు ఏవైతే ఉన్నాయో శత్రువులు పెరగచ్చు తరగచ్చు. ఎందుకంటే శత్రు పరాభావాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ రాహు ఉన్నాడు మళ్ళీ అక్కడే, శత్రువుని ఓటమి పాలు చేయడానికి కూడా ఇది ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఓటమి పాలు చేసే అవకాశం ఉంది. గెలుపులు కూడా అంటే కొత్త శత్రువులు పెరగచ్చు అట్లా అని కూడా చెప్పేది. తర్వాత రుణాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక దాని గురించి వీళ్ళు సమస్యతో పోరాడుతున్న ఆ సమస్యకు సంబంధించి రుణం తీసుకొని ముందరకు వెళ్ళటం, అది కూడా ఒక పరిష్కార మార్గం ఎంచుకోవడం జరుగుతుంది. కొంత రుణాలు, కొత్త రుణాలు తీసుకోవటం అనేది. తర్వాత ఇక రోగాలకు వచ్చినట్టయితే శుక్రుడు, శని, రాహు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ రోగాలకు వచ్చినప్పుడు సడన్లో ఒక చిన్న వ్యాధులు రావటం, లేదా ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఆ వ్యాధులు ఒక్కసారి చూడటం, మళ్ళీ అది నయం అవ్వటం, నయం కూడా అవుతుందమ్మ. అక్కడ ఏమంటే రుజు మార్గంలో ఉంటాడు శుక్రుడు, ప్లస్ గురువు కూడా వీళ్ళకి రాబోయే కాలంలో యోగదాయకంగా ఉన్నాడు. పంచమ దృష్టితో తులను చూస్తాడు. మేలో మళ్ళీ గురువు మారుతున్నాడు కదా. అంటే ప్రస్తుతం గురుబలం లేదు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. కాబట్టి తులారాశికి షష్టగ్రహ కూటం వల్ల మైనస్సులు ప్లస్లు 2 రకాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మిశ్రమ ఫలితాలకే గోచరిస్తుంది. అంతగా అద్భుతమైన కాలం అయితే కాదు. కానీ ఒక శని యోగకారకంగా ఉన్నాడు ఇక్కడ. శని అండ్ రాహు వీళ్ళు యోగాన్ని ఇస్తారు పాపగ్రహ తులారాశికి. కాబట్టి ఈ కాంబినేషన్ తులారాశికి 100లో దాదాపు ఒక 60% బాగుంటుందని చెప్పచ్చు. అంటే వచ్చే కష్టాన్ని వీళ్ళు ఎదిరించగలరు అట్లీస్ట్ 60%. అందుకని 40% మిగతా గ్రహాలకు ఇవ్వాలి కాబట్టి 60% యోగిస్తుంది. అంటే 50 పైనే ఉంది కాబట్టి. అయితే తులారాశి వారు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలంటారు, ఎలాంటి దానాలు చేయాలి? తులారాశి వారు ఇంకో ప్రశాంతంగా ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా గురువు యొక్క ఆరాధన చేయటం, అట్లానే ఆ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో ఉన్న బుధుడు ప్రధానంగా చెప్పడం పడుతుంది. ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవటం వల్ల కూడా వాళ్ళకి కొద్దిగా బుద్ధి బలం పెరగటం, తద్వారా ఆలోచన జ్ఞానాన్ని ప్రదర్శించి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఆలోచన జ్ఞానం రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి బుధుడికి పెసర్లు దానం చేయటం, విష్ణుమూర్తి ప్రీతిగా ఆరాధన చేయటం, అట్లాగే వీరికి గురువు కూడా శనగలు దానం చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్. ఇకపోతే వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో 5వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడిపోతుంది. అంటే సంతాన స్థానం, క్రియేటివిటీ, ఒక రకంగా జాబ్, ఇవన్నీ కూడా చూస్తారు. మొత్తం మీద వీళ్ళకి సంతానానికి సంబంధించి ఎలా ఉంటుంది, వీళ్ళ క్రియేటివిటీ ఎట్లా పనిచేస్తుంది అంటారు, వీళ్ళ లక్ ఎట్లా ఉంటుంది? వృశ్చిక రాశికి మనం చూసినట్టయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది పంచమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఈ పంచమ స్థానం వాళ్ళు ఎప్పటివరకు అనేక రకాలైన పేర్పులు, మార్పులు, చేర్పులు అనేక రకాలు ఏవైతే ఉన్నాయో పేర్లు తెచ్చుకునే కూడా మోసపోవటం, లేదా పేర్లో కొద్దిగా కళంకం రావటం, తద్వారా ఇంకా సంతానం కూడా వీళ్ళకి ఇబ్బంది కలగడం, ఆ సంతానం వల్ల కూడా చాలా ఇబ్బందికరంగా మారటం, అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా పేరు పడిపోవటం వీళ్ళకి, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి యొక్క పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో వృశ్చిక రాశికి పెద్దగా లాభసాట అయితే కాదు. కనీసం తులారాశికి, కన్యారాశికి ఉన్నంత పరిస్థితి కూడా అంతగా బాగుండదు వీళ్ళకి. అంటే ఇది ఒక మంచి రకమైనటువంటి స్థితి అయితే కాదు వృశ్చిక రాశి వారికి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది ఒక బ్యాడ్ అనే చెప్పచ్చు. రాబోయే కాలంలో శని,
ఈ యొక్క పంచమ స్థానంలో రాహు కూడా అందులోనే ఉండడం, కాబట్టి ఇబ్బందులు అనేవి ఇంకా ఉంటాయి. కాకపోతే సంతానం కొద్దిగా వాళ్ళు వైబ్రెంట్గా తయారవుతారు. అంటే వాళ్ళకి మంచిగా వాళ్ళ సంతానం వృశ్చిక రాశి యొక్క సంతానంకి మాత్రం మంచి రిజల్ట్ ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వృశ్చిక రాశి వారి యొక్క సంతానానికి మాత్రం మంచిది. వాళ్ళ సంతానానికి మంచి పాయింట్, కొద్దిగా బ్రైట్నెస్ పెరగటం, వాళ్ళ ఆలోచన ధోరణి పెరగటం, ఎంత కష్టపడితే మనకు సొమ్ము వస్తుంది అనేది ఆలోచనలో ఉన్న, కష్టపడితేనే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది అనేది వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ సంతానం వాళ్ళు. తర్వాత సంతానం కోసం ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ఒక మంచి విషయం. ఇక్కడి నుంచి సంతానం కోసం మీరు ఏదైనా కానీ చేయాల్సింది ఉంటే ఇక్కడి నుంచి ప్రారంభం చేయొచ్చు. ఇంకా సో వీళ్ళకి కూడా మొత్తం మీద 50% రిజల్ట్. సంతానవంతులకి ఇది ఒక, ఎందుకంటే గురువు యొక్క వీక్షణ ఇంకా వృశ్చికం మీద ఉంది. వీక్షణ ఉంది కాబట్టే ఈ పంచమ స్థానాన్ని తట్టుకునే శక్తి ఇస్తున్నాడు. ఇంక ఇక్కడ గురువు ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి షష్టగ్రహ కూటం ఉన్నా గురువు వీక్షణ వల్ల తట్టుకునే శక్తి వస్తుంది. అంటే ఒక 40% తట్టుకుంటారు వీళ్ళు, ఇంకా ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా. అయితే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు, ఎట్లాంటి దానాలు చేయాలంటారు? ముఖ్యంగా ఈ యొక్క షష్టగ్రహ కూటంలో శని, రాహువు ఈ యొక్క గ్రహాలు ప్రత్యేకంగా పంచమ స్థానం మంచిది కాదు కాబట్టి వీళ్ళకి రాహుకాల దీపారాధన చేసుకోవటం, తర్వాత కాలభైరవ అష్టకం చదువుకోవటం, కాలానికి అనుగుణంగా నడవాలంటే కాలభైరవ అష్టకం చదువుకోవటం, శివుడికి అభిషేకం చేయటం, ఇలా చేయటం వల్ల మంచి ప్రశాంతత చిత్తం కలుగుతుంది. ఇంకా ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే చతుర్థ స్థానంలో 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి జరుగుతోంది. ఇక్కడ అర్ధాష్టమ శని ప్రారంభం అవడం, ఇక్కడ కూడా ఏ గ్రహాలు కూడా ఒక శుక్రుడు తప్ప ఎవరు యోగించని పరిస్థితి. మొత్తం మీద ఎట్లా ఉంటుందంటారు? ఇక్కడ ధనుస్సు రాశికి చతుర్థమందు గ్రహ షష్టగ్రహ కూటమి ఉండడం వల్ల ముఖ్యంగా బంధుద్వేషం పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత దుర్వార్త శ్రవణాలు, కొన్ని విషయాలు అనుకోకుండా ఆ విషయాలు జరగటం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం. తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ధనుస్సు రాశి వారికి అవి అనుకూలమయ్యే అవకాశం కూడా ఉంది షష్టగ్రహ కూటమిలో. అదేంటంటే వీళ్ళకి ఇంత అర్ధాష్టమ శని ఉన్న ఈ విధంగా రావటం ఏంటి ఇక్కడ రిజల్ట్ అంటే, ఇక్కడ రవి కీలకంగా మారారు వీళ్ళకి. రవి పంచమ స్థానానికి వెళ్తున్నాడు వచ్చే నెల ఏప్రిల్ 14 నుంచి కూడా. కాబట్టి ఏదైతే వీళ్ళు నష్టపోయారో నష్టాన్ని రాబడతారు అప్పుడు. ఇప్పుడు నష్టం ఈ 15 రోజులకో ఈ షష్టగ్రహ కూటమి నష్టమంతా కూడా రాబోయే కాలం రాబడతారు, ఎంత నష్టపోయినా కూడా. ఎందుకంటే వీళ్ళకి ఒక శక్తి సామర్థ్యం, ఎందుకంటే రాబోయే కాలంలో కొన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలమయ్యే అవకాశం ఉంది. అది ఉత్తరోత్తర మనం దాని గురించి చెప్పుకుందాము. ధనుస్సు రాశి వారికి నిజంగా చెప్పాలంటే అర్ధాష్టమ శని అంత మంచిదేం కాదు, అయినా కానీ వీళ్ళకి యోగప్రదంగా ఉంటాడా అంటే యోగప్రదం అయితే కూడా కాదు. అయినా కానీ విచిత్రంగా వీళ్ళకి అదొక మంచి సూచనగా మారే అవకాశం ఉంది ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే శుక్రబుధులు చతుర్థంలో ఉన్నారు. శుక్రబుధులు చతుర్థంలో ఉన్న బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఎందుకంటే నీచలో ఉన్న వక్రికై ఉన్నా కూడా మంచి యొక్క రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ శుక్రుడు కూడా వీళ్ళకి బంధుప్రీతి కావచ్చు, లేకపోతే వీళ్ళకి మంచి స్నేహితమైనటువంటి వర్గాల్లో ఉన్న సంపన్నులు ఉన్న వర్గం నుంచి కావచ్చు సహాయ సహకారాలు అంది వీళ్ళ కష్టాల నుంచి కూడా బయటపడే అవకాశం. కాబట్టి ఇవన్నీ కూడా ఒకందుకు చెప్పాలంటే ప్లస్ మైనస్లు కలయిక ఉంది. కానీ వీళ్ళకి 30% దీని యొక్క మంచి పరిస్థితి, 70% ప్రతికూలంగానే ఉన్నదని చెప్పచ్చు. అయితే 70% ప్రతికూలంగా ఉందంటున్నారు కాబట్టి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలంటే? ఇంకో విషయం కూడా చూడాల్సింది, కుజుడు సప్తమాన్ని చూస్తున్నాడు ఇక్కడ మళ్ళీ వీళ్ళని. అంటే కుజుడు సప్తమాన్ని చూడటం వల్ల పరాయవాడు అంటే వీడికి తెలవకుండా శత్రువుడు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా ఒక మంచి. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం ఒకటి. రెండోది ఏంటంటే రహస్యంగా తన యొక్క చేసే పనిని పెట్టుకోవడం అనేది మంచిది. బహిర్గతం అయితే గనక వేరే వాళ్ళకి మీరు మీ ప్లాన్స్ చెప్తే గనక అనుగుణంగా వాళ్ళు దాన్ని ఎలా చెరపాలో ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇది మీరు బాగా మనసులో పెట్టుకోవాల్సిన విషయం. మీ మనసులో ఉన్న మైండ్ని బయట మైండ్ని వేరే పెట్టుకొని ఉండడం మంచిది. ఈ షష్టగ్రహ కూటమి ద్వారా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ షష్టగ్రహ కూటమి ఉన్న సమయంలో ఈ నిర్ణయాలు తీసుకునే సమయం ఏదైతే ఈ 2 నెలలు కానీ 3 నెలలు 2 నెలల్లో ఉన్న నిర్ణయాలు కూడా రహస్యంగా పెట్టుకోవడం మంచిది. ముందే మీరు రిజల్ట్ పెట్టుకోకూడదు. అయితే ఇక మకర రాశికి వచ్చేసరికి 3వ స్థానంలో
తృతీయ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది. ఇక వీరి పరిస్థితి ఎట్లా ఉంది? వీరి ధైర్యం పెరిగే అవకాశం ఉందా? పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? ఎలా ఉంటుందంటారు? ఇక్కడ మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పీరియడ్, ఎందుకంటే పాపగ్రహాలనే తృతీయంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి భూలాభాలు ఉండే అవకాశం ఉంటాయి, ధనలాభాలు ఉండే అవకాశం ఉన్నాయి. తర్వాత సహకరించే వారు ఎక్కువగా ఉండడము, సపోర్టింగ్ రోలింగ్ ఎక్కువ పాటించడము, వేరే వాళ్ళకి వీళ్ళ అడ్వైస్ సూచనలు వాళ్ళు తీసుకోవటం, వాళ్ళు మంచిగా పైకి రావటం. మకర రాశి వారికి పోయిన సంవత్సరాల కన్నా చాలా ఉపయుక్తమైన సంవత్సరంగా ఈ షష్టగ్రహ కూటమి చెప్పబడింది. వాళ్ళకి రాబోయే ఉగాది ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటమితో వచ్చేటువంటి ఉగాది మేలైన ఉగాదిగా గోచరిస్తుంది. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉందంటారా? దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా ఒక పరిష్కార మార్గం, రోడ్ మ్యాప్ వేసుకునే అవకాశం వీళ్ళకి మకర రాశి వారికి ఇదే. ఇంకా రోడ్ మ్యాప్ అనేది గ్యారంటీ పడిపోతుంది ఇక్కడి నుంచే వీళ్ళకి. మనం ఏం చేయాలో, మనం ఏం చేస్తున్నాము, ఇంకా సునాయాసంగా మనం గమ్యస్థానం చేరుకోవడం ఎలా అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అయితే వీరికి పరిహారాలు అవసరం అంటారా, లేకపోతే అవసరం లేదా? ఎట్లా? ఎంతకైనానమ్మా వీళ్ళకి గురువు పంచమం నుంచి షష్టంలోకి వెళ్తున్నాడు కాబట్టి గురువు అనుగ్రహం పొందడానికి ముఖ్యంగా గురువు ఆరాధన చేయటం మంచిది. దత్తాత్రేయ స్వామి కానీ, రాఘవేంద్రుడు కానీ, ఇక వాళ్ళ గురువుగా ఎవరైతే భావం చేస్తారో వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇక కుంభరాశి వారి పరిస్థితికి వస్తే, కుంభరాశికి ద్వితీయ స్థానం 2వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఆ ధన కుటుంబ వాక్ స్థానంలో ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఇక ద్వితీయ స్థానంలోకి శని కూడా ప్రవేశించబోతున్నాడు. ఇక వీరి కుటుంబ పరిస్థితి ఏంటి, ధన పరిస్థితి ఏంటి, వాక్ మాట్లాడే మాట ఎలా ఉండబోతోంది, మొత్తం మీద ఎటువంటి సమస్యల్లోకి ఇరుక్కోబోతున్నారు? కుంభరాశి వారికి ఒక భారీగా జీవిత వ్యవస్థలో ఉండేటువంటి వారు కావచ్చు, వ్యాపారంలో ఉండేటువంటి వరకు భారీగా వీళ్ళు ఒక కుదిపే అవకాశం ఉంటుంది. అంటే ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది వీళ్ళకి కూడా ఇక్కడ కుంభరాశికి. ఎందుకంటే భారీగా మార్పులు వస్తాయి. ఎందుకంటే ద్వితీయ స్థానము శని వీళ్ళకి ఇప్పటిదాకా పీడిచ్చాడు విపరీతంగా. ఈవెన్ 2లో ఉండా కూడా పీడిస్తాడు అంటే తక్కువగా పీడిస్తాడు, తొందరగా ఎక్కువ పీడించాడు. అయితే రాబోయేటువంటి రాహు జన్మంలోకి వచ్చే సమయం ఏదైతే ఉందో పీడించడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భారీ మార్పులు అంటే ఉన్న స్థానం నుంచి మార్పులు చేసే అవకాశము. తర్వాత శుక్రుడు బుధుడు వక్రై ఉన్నారు కాబట్టి కొంత నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయంటే ఇంకోటి డిపెండెన్స్తో నిర్ణయాలు తీసుకోవటం. ఎందుకంటే వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు వీళ్ళకి. ఇప్పటిదాకా బాగా ఇబ్బంది పడ్డారు శని ద్వారా. అందుకని వీళ్ళకి ఇంకోటి ఏమైనా చెప్తే ఇందాము అనే ఆలోచనలో ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అలా పోదామనే ఆలోచనతో. అదొకటి. రెండవది అంటే వీళ్ళకి ఇంకోటి గృహలాభం కానీ భూలాభాలు, లిటిగేషన్ వ్యవహారాలు అవన్నీ పరిష్కారం అవుతాయి ఇక్కడ. ఏదో సెటిల్మెంట్ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, స్థలపూర్వకంగా కావచ్చు, ఒక సెటిల్మెంట్ అనేది ఏర్పడే అవకాశం ఉంది వీళ్ళకి. ఇది ఒకటి. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ యొక్క శని రాహు వీళ్ళకి జన్మంలో ఉండి సప్తమంలో కేతువు ఉండడం వల్ల అనుకున్న రీతిలో రోడ్ మ్యాప్ వీరు వేసుకున్నా కూడా అంచనాలకు దగ్గరగా ఉన్నా కూడా వెళ్ళలేకపోయే పరిస్థితి. ఎవరో ఒక ఆటంకాలు పరుస్తూ ఉంటారు. అంటే ఉన్నట్టుండి అక్కడ దాకా వెళ్ళి ఆగిపోవటం పని అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మొత్తం మీద వీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎట్లాంటి పరిహారం తీసుకోవాలంటారు? ఎట్లాంటి దానాలు చేస్తే బాగుంటుంది? వీరికి ముఖ్యంగా ఈ యొక్క పరిష్కారం నుంచి బయటపడాలంటే దుర్గాదేవి ఆరాధన చేయటం, తర్వాత రాహుకాల దీపారాధన చేసుకోవటం. అట్లాగే వీరికి ఈ యొక్క బుధుడు కూడా అనుగ్రహం లేదు కాబట్టి వాగ్ధోరణి ప్రత్యేకంగా వీళ్ళకి వాక్కు సంపద కూడా తక్కువగా ఉండడం, మాట్లాడకపోవడం. అందుకని డిపెండెన్స్ తీసుకుంటారు. వేరే వాళ్ళ యొక్క ఆలోచన వ్యవహారాలు, వాళ్ళ అడ్వైస్, వాళ్ళ సలహాలు తీసుకొని ముందరకు వెళ్ళడం జరుగుతుంటుంది. కాబట్టి బుధుడు కూడా ప్రత్యేకంగా బాగుంటుంది. పెసర్లని అట్లానే మినుముల్ని, నువ్వుల్ని దానం చేయటం, ప్రదక్షిణాది కార్యక్రమాలు చేయటం, వీటి దానాలు చేయటం వల్ల మంచి పరిస్థితి ఉంటుంది ఈ కుంభరాశి వారికి. ఓకే, ఫైనల్గా మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వారి పరిస్థితి ఏంటి? జన్మ రాశిలోనే ఇన్ని గ్రహాలు అంటే తల నొప్పిలాగా పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? శుక్రుడి వల్ల కాస్త ఉపశమనం ఉండి బాగానే ఉంటుందంటారా? ఎట్లా ఉంటుంది? ఇక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి అంటే జన్మస్థానంలో శని, రాహువులు, శుక్ర, బుధులు షష్టగ్రహ కూటమి ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి ఒక రకంగా చెప్పాలి, జన్మంలో శని సంచారం చేస్తున్నాడు అంటేనే కర్మను పిండేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. వీళ్ళు చేసుకున్న కర్మ ఏదైతే ఉందో దాన్ని పిండేయడానికి రెడీగా ఉన్నాడు. అట్లనే జన్మంలో రాహు ఉన్నాడు, ఆల్రెడీ వీళ్ళని పెడుతున్నాడు రాహు. వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అప్పటికే వీళ్ళని అవతల మంచి చేసే పని రెచ్చగొట్టడము,
తద్వారా వీళ్ళ నిరాశ నిస్పృహలతో ఉండడం, ఎప్పుడో జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం జరగటము, ఆ సంఘటనని వీళ్ళు బేరీజ్ చేసుకుంటూ ఉండడం, మళ్ళీ జరుగుతుందేమో అన్న భయంతో ఉండటం, భయాందోళనలు అనేవి కలుగుతున్నాయి ఆల్రెడీ. కాబట్టి షష్టగ్రహ కూటం పెద్దగా వీళ్ళకి చాలా వరకు అసలు ఏ కోసాన కూడా బాగుండదు. ఒక శుక్రుడు జన్మంలో ఉన్నాడనే తప్ప ఆ స్థితి ఉచ్చస్థితి అనేనో లేకపోతే వక్రీకరణ మిగతా ఈ షష్టగ్రహం పెద్దగా ఫెచ్చింగ్ అయితే లేదు. ఆల్రెడీ వీళ్ళకి చతుర్థంలో కుజుడున్నాడు. ఇక్కడ దుర్వార్త శ్రవణాలు, మళ్ళీ కుటుంబంలో కలహాలు, బంధుద్వేషాలు, ఆ వాహనాలకు కానీ ప్రమాదాలు జరగటం, వీళ్ళు వెళ్ళే వాహనాల్లో కానీ లేదైనా ఒకటి అనుకుంటారో అప్పుల పాలు విపరీతంగా జరగటం, అనుకున్న రీతిలో సాధ్యం కాకపోవటం, అప్పులు తీర్చుకోవడానికి. తర్వాత గురువు కూడా తృతీయంలో ఉండటం, ఎవరిని వీళ్ళ సపోర్టింగ్ రోల్ లేకపోవటం, ఇవన్నీ కూడా మీన రాశికి ఒక డ్రాబ్యాక్స్. కాబట్టి మీన రాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాలు అన్ని పాలన చేసుకోవటం, గ్రహపీఠా స్తోత్రం చేయటం, ఆదిత్య హృదయ పాలన చేసుకోవడం, సుందరాకాండ పాలన చేసుకోవటం లాంటి చేయటం వల్ల ప్రశాంత చిత్తంగా ఆలోచన చేయటం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. నవగ్రహ ధాన్య దానాలు అన్ని దానం చేయడం కానీ, నవగ్రహ హోమం చేసుకోవటం కానీ, ఈశ్వరారాధన చేసుకోవటం కానీ మంచిది ఈ యొక్క షష్టగ్రహ కూటం వల్ల మీన రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి, మేషరాశి వారు కావచ్చు, ఇటు ధనుస్సు రాశి వారు, ఇటు మీనరాశి వారు, కుంభరాశి వారు, ఇట్లా కొన్ని రాశులు అత్యంత జాగ్రత్తగా ఉండి వారు మంచి పరిహారాలు చేసుకోవాలని కోరుకుందాం. అలాగే ఈ షష్టగ్రహ కూటమి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీరు స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ అందించినందుకు మరొక్కసారి నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. కామాక్షి.